సింహాసనముపై ఆసీనుడవైన దేవా అత్యంత ప్రేమాసముని ఆరాధింతును నిన్నే అత్యంత ప్రేమాసముని ఆరాధింతును నిన్నే
హల్లెలూయా ఆమేన్ అనువాడా బాబుమేగా నీకే స్తోత్రం నాయనా నాయనా నీకే వందనాలు నాయనా మా మధ్య సంచారం చేసిన కృప బట్టి నాయనా నీ యొక్క ధన్యకరమైన జీవితం బట్టి ఇచ్చిన ధన్యకరమైన జీవితం బట్టి నీకు వందనాలు స్తోత్రం నాయనా హల్లెలూయా 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 దేవా నైనా మీకే స్తోత్రం బాబా మీకే స్తోత్రం ఒక్కసారిగా దేవుడి మహిమపడతా చప్పటి పడదామా హల్లెలూయా 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 స్తోత్రం 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 కృపా సంపూర్ణ కృపగల మా దేవానికి వందనాలు స్తోత్రమైనా ఈ విధంగా అయినా ఈ కాల సమయంలో అయినా ఈ బ్రహ్మచర్యలో నిన్ను ఆరాధించడానికి నిన్ను మహింపరచడానికి కనపరచడానికి ఇచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రం చేస్తున్నాను నీ పరిశుద్ధుల మందన తండ్రి పరిశుద్ధమైన సమాజంలో పరిశుద్ధమైన సంఘంలో పరిశుద్ధులతో కూడి ప్రార్థన చేసుకునే భాగ్యం ఇచ్చినట్టు నీకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ జనమెల్లా కూడా నిన్ను స్తుతించి మహింపరచాలి పంచే భాగం దయచేయను జనమెల్లే కాదు కానీ నేను ఆఖరి ఊపిరి వరకు ఆఖరి శ్వాస వరకు ఆఖరి ధ్యానం వరకు మాత్రమే నిన్నే స్తుతించి నిన్నే మహింపరచాలి పంచే భాగం దయచేయమని కోరుకుంటూ నీ నామకైనా మహిమ మమ్మల్ని అందరినీ వాడుకోమని కోరుకుంటున్నాను వచ్చిన బిడ్డలందరూ జీవించి ఆశీర్వదించి నీ నిండైన జీవన నిండైన ఆశీర్వాదంతో పంపించమని కోరుకుంటూ నాయనా నీ కృప సత్యం నా వెంట వచ్చి వెళ్ళినారా నీ కృపతో నింపమని ఆశీర్వాదంతో నింపమని ఆశీర్వాదంతో నింపి నాయన నీ బిడ్డ పంపించమని కోరుకుంటున్నాను నాయనా వాక్యం చెబుతున్నా నీ దైవజ్ఞం ద్వారా నాతో మాట్లాడమని కోరుతున్నాం నాయన మాట్లాడే దైవజ్ఞుడు కాదు కదా నీ స్వరం ద్వారా నాయన నీ మాట ద్వారా నీ పలుకు ద్వారా నీ నోటి ద్వారా పలికితే నాతనే మేమందరం దర్శించబడతాం నాతనే దర్శించబడి నాతనేనా నాయనా ఇది నాతనే లోకంలో వెళ్ళాలంటే నీకు వందనాలు మేము ఉద్యోగం పడాలి ఉద్యోగంతో మమ్మల్ని పంపించమని ఉద్యోగం చేసి మమ్మల్ని పంపించమని కోరుకుంటున్నాం ప్రయత్నించిన ప్రతి ఒక్క దైవజనురాలని ప్రతి ఒక్కరిని ఆయన విశ్వాసం అందరినీ పేరుని అంతా కాపాడుకుంటున్నాం ఆది అంతమంది వారే శివనికి సమస్తం నీకు మహిమకరంగా ఏ సైపు నామడు కాలు వేడుకుంటున్నాం నా పరమ తండ్రి దేవుని మహిమకలుగాక. మరోసారి అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకమైన వందనాలు చేస్తున్నాం. ప్రభు సన్నిధిలో దేవాది దేవుని మనం మరి స్తుతించుకోవడానికి దేవుడు మనందరికీ గొప్ప అవకాశం ధన్యత మనందరికీ దయచేసినందుకే దేవుని మహిమకలుగాక. మరి నా ముందు మరి చాలామంది దేవుని సేవకులు ఉన్నారు, ఎంతో అనుభవం గలవారు. వారి మధ్యలో మరి దేవుని యొక్క వాక్యం పంచుకోవడానికి ప్రవేశించినటువంటి మంచి అవకాశం బట్టి దేవునికి మహిమకలుగాక. అలాగే ఈరోజు మరి నన్ను ప్రేమించి ఆహ్వానించినటువంటి మరి పాస్టర్ గారికి, వారి కుటుంబానికి, సంఘానికి, విశ్వాసులకు నా ప్రత్యేకమైనటువంటి వందనాలు వేస్తున్నాను. ఈరోజు నేను చెప్పాలనుకున్నటువంటి అంశం మరి విశ్వాసం అనేటువంటి అంశం గురించి ఈరోజు నేను మీకు వివరించాలని ఆశపడుతున్నాను. విశ్వాసం ముఖ్యంగా మనం ఎవరిని అంటే యాక్చువల్గా విశ్వాసం అని చెప్తాం. అంత మాత్రమే కాదు కానీ మనం దేవుని మీద ఆధారపడినటువంటి వ్యక్తులు. అసలు విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అంటే ఏంటి అనగా ఏదైతే మనకు కనపడటం లేదో కనపడిన దాన్ని నమ్మటమే విశ్వాసం. కనపడిన దాన్ని నమ్మటమే విశ్వాసం. చూడండి, దేవునికి వాక్యంలో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. పరిమిత గ్రంథంలో నుంచి అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, ఆ రెండవ పత్రిక, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 4వ అధ్యాయం 18వ వాక్యంలో ఈ మాట రాయబడింది. క్షణమాత్రం ముందు మా సులభమైన శ్రమను మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమా భారమును కలుగు చేస్తున్నది. ఏలయనగా
దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ఏంటంటే దృశ్యమైనవి అంటే ఏంటి చెప్పండి? మనకు కనపడేవి ఈ బిల్డింగులు, కొండలు, సముద్రాలు, ఇవన్నీ కూడా అనిత్యములు. అనిత్యములు అంటే శాశ్వతమైనవి కాదు కదా. ఒకరోజు ఏమవుతుందంటే శిథిలమైపోతాయి ఇవన్నీ. దేవుడు మరి యేసుప్రభు వారు ఒకవేళ రెండవ రాకడ వస్తే వీటన్నిటిని కూడా మొత్తం కూడా కాల్చివేస్తాడు. అయితే కనపడేవి మాత్రం అనిత్యములు, కనిపించని ఉన్నాయి. కనిపించని పరలోకం ఉంది, అది శాశ్వత కాలం ఉంటుంది. దేవుడు ఉంటే చూపించండి కొంతమంది అంటారు, ఆయన శాశ్వత కాలం ఉండేవాడు. మనకు కనపడటానికి ఒకవేళ మనుషులకు కనపడకపోవచ్చు, కానీ ఆయన మన మధ్యలో ఉన్నాడు. ఆయన నిత్యం ఉండేటువంటి దేవుడు. అందుకే యేసుప్రభు వారు నేను అల్ఫాయు ఒమేగయు నేనే, ఆదియు అంతమును కూడా నేను. కాబట్టి నా యందు మీరు ఏం చేయాలంట? విశ్వాసం ఉంచండి. ఇంకా చూడండి బైబిల్ గ్రంథంలో ఇక్కడ 2 కొరింథీయులు 5వ అధ్యాయం, 2 కొరింథీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వాక్యంలో రాయబడింది. దేవుడు సాయంత్రం ఉన్నారు కదా, దయచేసి రాసుకోండి. 2 కొరింథీయులు 5వ అధ్యాయం 6వ వాక్యంలో రాయబడింది. వేలు చూపు వలన కాక విశ్వాసం వలననే నడుచుకుంటున్నాము. ఎలా నడుచుకోవాలంట? వేలు చూపుతో కాదు కానీ ఎలా నడుచుకోవాలి చెప్పండి? విశ్వాసంతో నడవాలి. విశ్వాసంతో. ఇలా బైబిల్ గ్రంథంలో హాము అనే వ్యక్తి దేవుడితో ఎన్ని సంవత్సరాలు నడిచారు చెప్పండి? 365 సంవత్సరాలు. ఎలా నడిచారంట? విశ్వాసంతో నడిచారు. దేవుని మీద నమ్మకంతో నడిచారు, దేవుని మీద భక్తితో నడిచారు, దేవుని యొక్క యథార్థంతో నడిచాడు. కాబట్టి ఆయన చివరి దినాల్లో దేవుడు మరణము చూడకుండా అతన్ని కొనిపోయినట్టుగా వాడుతున్నాడు. కాబట్టి నువ్వు వేలు చూపుతో కాదు నడవలసింది, విశ్వాసంతో నడు. ఈ సంఘం కూడా విశ్వాసంతో నడవాలి. ఈ సంఘం దేవుడు రాబోయే దినాల్లో అనేక మందికి ఆశీర్వదకరమైన సంఘాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు మనకు కనపడకపోవచ్చు, ఇక్కడ మనుషులు కనపడకపోవచ్చు, కానీ రాబోయే దినాల్లో ఈ సంఘంలో అనేక మంది ఉండేటట్టుగా దేవుడు ఆశీర్వదిస్తాడు. నమ్మాలి. అందుకే వేలు చూపుగా కాదు, విశ్వాసం వల్లనే మీరు వేశారట నడుచుకోండి అంటున్నాడు. ఇంకా బైబిల్లో చూడండి, దేవుని యొక్క వాక్యములు మనం చూస్తే విశ్వాసం గురించి దేవుడు ఇంట్రడక్షన్ చెప్తున్నాడు. బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు ఫిబ్రవరి రాసిన పత్రిక 11వ అధ్యాయము, ఫిబ్రవరి రాసిన పత్రిక 11వ అధ్యాయము 27వ వాక్యంలో విశ్వాసమును బట్టి అతడు అదృష్టుడైన వాడిని చూసినట్టుగా స్థిరబుద్ధి గలవాడై రాజ్యాగ్రహములకు భయపడక ఐగుప్తును విడిచిపోయేను అని రాయబడింది. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? మోషేని గురించి రాయబడింది. ఇక మోషే అనేటువంటి వ్యక్తికి మోషేని గురించి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అర్థమవుతుందా? మోషేని గురించి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు మోషే ఐగుప్తు దేశంలో ఉన్నాడు. ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఆయనకు రాజ్య కిరీటం కనపడుతూ ఉంది, సింహాసనం కనపడుతూ ఉంది, రాజ్యం కనపడుతూ ఉంది, అలాగే ఆయనకు కలపేటువంటి ఆస్తిపాస్తులు కనపడుతూ ఉన్నాయి. అయితే వాటిని ఆయన నమ్మలేదు, వాటిని అతను నమ్మలేదు. మోషే ఒకవేళ ఆ రోజు మరి దేవునికి భయపడకుండా, అలాగే దేవునికి విశ్వాసం ఉంచకుండా నాకు పరో కుమారుడికి ఉంటే చాలు అనుకుంటే ఈరోజు మోషేని మనం మర్చిపోయేవాడు. అయితే ఇక్కడ వాక్యం విశ్వాసం బట్టి అతడంట ఆ అదృష్టుడైన వారిని చూసినట్టుగా స్థిరబుద్ధి గలవాడై నాకు ఈ రాజరికం అవసరం లేదు, నాకు రాజు యొక్క కుమారుడు ఉండే బాధ అవసరం లేదు, కాబట్టి నాకు దేవుడు చెప్పినట్టు ఘనత చాలని చెప్పి అతడంట దేవుడి ప్రజలతో శ్రమ అనుభవించిన మేలని చెప్పి బయలుదేరి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత 40 సంవత్సరాల వరకు ఆయనకు రాజ్యం లేదు, 40 సంవత్సరాల వరకు ఆస్తిపాస్తులు లేవు, 40 సంవత్సరాల వరకు గొర్రెల కాపులుగా ఆ యొక్క మరి ఊరి కొండ ప్రాంతం అంతా కూడా తిరుగుతూ ఉన్నాడు. 40 సంవత్సరాల తర్వాత దేవుడు అతను ఎలా దీవించాడంట? ఇశ్రాయేలు ప్రజలకు మహానాయకుడిగా దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. కారణం ఏంటంటే అతను స్థిరబుద్ధి కనబడే ఆ విశ్వాసం ద్వారా దేవుడి కొరకు నిలబడినట్లుగా బైబిల్ గ్రంథంలో దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే ఇక్కడ చూడండి 11వ అధ్యాయం 1వ వాక్యంలో
మొదటి వాక్యం చూడండి. విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపము అదృశ్యమైనవి ఉన్నందుకు రుజువునై ఉన్నది. ఇంకా 6 వాక్యంలో రాదు. 6 వాక్యం చాలా ఇంపార్టెంట్ వాక్యం. ఏంటంటే విశ్వాసం లేకుండా దేవుడిని ఎప్పుడైనా అసాధ్యము. దేవుని ఎదురు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తను వెదకు వారికి ఫలము దయచేయవాడని నమ్మవలను కదా అంటున్నాడు అనమాట. విశ్వాసం లేకుండా నువ్వు ప్రార్థన చేసినా, విశ్వాసం లేకుండా నువ్వు దేవుని మందిరానికి వచ్చినా, విశ్వాసం లేకుండా దేవుడు నిష్ఠులై ఉండడం అసాధ్యము. కాబట్టి విశ్వాసం అంటే అర్థం ఏంటంటే దేవుడు ఉన్నాడని నమ్మాలి. దేవుడు నమ్మిన వారికి తప్పకుండా ఫలము దయచేస్తాడంటే ఆశీర్వాదం అనుగ్రహిస్తాడని నువ్వు నమ్మితే అప్పుడే నీ విశ్వాసానికి దేవుడు ప్రతిఫలం అనేది అనుగ్రహిస్తాడు అని వాక్య ద్వారా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మరి మనం దేవుని బిడ్డలం కదా, నమ్ముతున్నామా? దేవుడు నన్ను దీవిస్తాడు నమ్ముతున్నావా? నా కుటుంబాన్ని దేవుడు ఆస్వాదిస్తాడు నమ్ముతున్నావు? నా సేవను దేవుడు బలపరుస్తాడని నువ్వు నమ్ముతున్నావా? అలాగే నా సంఘాన్ని దేవుడు ఆస్వాదిస్తాడని నువ్వు నమ్ముతున్నావా? నా సంఘంలో దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడని నువ్వు నమ్ముతున్నావా? నమ్మితే దేవుడి కార్యం ఏవో చూస్తావు, నమ్మకపోతే దేవుడి కార్యం ఏవో చూడలేవు. నిజంగా నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇక్కడ ఉన్న అంకుల్ గారికి తెలుసు నా గురించి. నేను ఏంటి అనే ఒక సంస్థలో 15 సంవత్సరాలు పనిచేశాను. ఎన్ని సంవత్సరాలు? 15. అక్కడికి నేను సేవ చేసేటువంటి సంఘానికి అంకులు వచ్చారు. అక్కడ దాదాపు 500 మంది సంఘం ఉంటారు అంకుల్. అయితే అంకుల్ గారు వచ్చినప్పుడు ఆ స్కూల్లో సీటు కోసం కూడా అంకుల్ గారికి ఆ పాప కూడా సీటు వచ్చాను. అయితే అలాంటి సంఘంలో పరిచయం చేస్తారు. సేవ చేసుకుంటూ ఉన్నప్పుడు కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది. అక్కడ వచ్చిన తర్వాత దేవుడికి ప్రార్థన చేశాను. ప్రభా, ఇక్కడ ఉండటం నీ చిత్తమా, ఇక్కడ నుంచి నేను వెళ్ళిపోవడం నీ చిత్తమా అని చెప్పేసి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే దేవుడు సమాధానం ఇచ్చాడు. నీవు ఉన్న చోటే నేను నీకు ద్వారం తెరుస్తాను. నీవు ఉన్న చోట ఎక్కడికి వెళ్ళవలసిన పడలేదు, నీవు ఉన్న చోటే నేను ద్వారం తెరుస్తాను అన్నాడు. అన్న తర్వాత మా ఆవిడకి ఫస్ట్ పాప పుట్టాడు. తర్వాత 11 సంవత్సరాల తర్వాత పాప కడుపులో ఉంది. అప్పుడు ప్రార్థన చేశాం. మానేస్తే మా పోషణ ఎలాగా, భయంకరమైన కరోనా, బయటికి మనుషులు వెళ్ళే పరిస్థితి, లాస్ట్ ఇయర్ చాలా భయంకరమైన పరిస్థితి. మరి దేవుడు అన్నారు, నువ్వు ఇక్కడ ఉండకూడదు, నువ్వు బయటకు వచ్చేది ఉన్న చోటే నేను నీకు కార్యం చేస్తానన్నాడు. కాబట్టి ఆ రోజు నాకు ఒకటేమో, దేవుడు సంఘం ఇస్తాడా, జనాలు వస్తారా, ప్రార్థన పెట్టి నా దగ్గరికి ఎవరైనా ప్రజలు వస్తారా లేదా, నమ్మకం మీద ఆధారపడేది. ఇప్పుడు నా సేవ అక్కడ విశ్వాసం మీద ఆధారపడేది. ఏం చేయాలి అర్థం కావట్లేదు. మొత్తానికి ఏమి సంస్థ దగ్గరికి వెళ్ళిపోయి రాజీనామా చేశాను అన్నమాట. అమ్మా, నేను దగ్గర నుంచి ఇంతవరకు నన్ను కాపాడారు, సంరక్షించారు, సేవ చేయడానికి అవకాశం ఇచ్చారు. కాబట్టి ఇంతకాలం నా యొక్క సంఘాన్ని నడిపించుకోవడానికి మీరు ఎంతో సహకారం ఇచ్చారు. కాబట్టి మీకు అన్నారు. ఇప్పటి నుంచి నేను సొంతగా సేవ చేయాలనుకుంటున్నాను, మరి నన్ను వదిలిపెట్టండి అని లెటర్ రాశాను. లెటర్ రాసిన తర్వాత వారు మరి ఓకే అని నాకు మరి లీవ్ ఇచ్చేసాడు. ఇచ్చిన తర్వాత బయటకు వచ్చిన వారం తర్వాత సేవ ప్రారంభించాడు. నేను, మా ఆవిడ, ముగ్గురం కలిసి పాట పాడుకున్నాం, ముగ్గురు కలిసి ప్రార్థన చేసుకున్నాం, వాక్యం చెప్పుకున్నాం, ఫలారాధన చేసుకున్నాం. అయిపోయింది. ఆ రోజు ఎవరు రాలేదు. 2వ వారానికి మాస్టర్ కనపడలేదు ఏంటని చెప్పేసి 10 మంది దేవుడి మందిరానికి వచ్చారు. వచ్చిన తర్వాత నాకు ధైర్యం వచ్చింది. దేవుడు గొప్ప కార్యం చేసేటట్టుగా ఉన్నారే అనుకున్నాను. ప్రార్థన చేసుకున్నాను. 2వ వారం. 3వ వారానికి 30 మంది, 2వ వారానికి 30 మంది అయిపోయారు. ఇక ఇల్లు అంతా పట్టట్లేదు. ఉండేది మనం అతి ఇంట్లో కదా, ఇల్లు పట్టలేదు. ఏం చేయాలి ప్రభు అని చెప్పేసి మళ్ళా ప్రార్థన చేస్తే ఒక అద్దెకి ఒక 8,000 రూపాయలకి అద్దె దొరుకుతుంది. అది దొరికిన తర్వాత అందులో మేము పరిచయం పెడితే ఇప్పుడు ఒక సంవత్సరానికి దేవుడు 80 మంది విశ్వాసాన్ని హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు సంఘంలో ఇక ప్రతి వారం భోజనాలు ఏర్పాటు చేస్తున్నాం. మొదటి వారం విశ్వాసంతో ప్రభు అందరూ ఒంటిగంట అయిపోతుంది, ఆకలి వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఏదన్నా వాళ్ళకి ఒక సాంబార్ వైట్ రైస్ ఏర్పాటు చేయాలని ఆశపడుతున్నాను. కాబట్టి సహాయం చేసి ప్రభు అని చెప్పేసి ప్రార్థన చేసుకొని ఫస్ట్ వారం ఒక 5 కేజీల రైసు, పప్పు, అలాగే సాంబార్ చేసి పెట్టాం. ఆ తర్వాత వారం నుంచి ఇంకా నేను రాలేదు. ఒక్కొక్కరు ఒకరు 25 కేజీలు, ఒక 20 కేజీలు, 30 కేజీలు. మా చర్చికి వచ్చి చూస్తే ఉండదేమో ఇంట్లో ఉంటుంది అన్నమాట. ఇదే
అందులో సగం పోడియం తర్వాత అన్ని పోతే మిగతావన్నీ కూడా 50 ప్లేట్లు 100 ప్లేట్లు తర్వాత రైస్ 100 కేజీలు అది పక్కట్లేదు. ఎలా జరిగింది ఇదంతా? విశ్వాసం ద్వారా. నమ్మితే నువ్వు దేవుని కార్యాన్ని చేస్తావు. కాబట్టి దేవుడు అన్నట్టు ముందు విశ్వాసంతో నడవండి. మీరు వేరు చూపుతో కాదు, ఎలా నడవాలంట? విశ్వాసంతో నడవండి. కాబట్టి పరిచర్య అనేది అది ఒక్కసారి ప్రారంభించగానే ఒక్కసారి మనం డెవలప్ అయిపో ఒక్కసారి జనాలందరూ వచ్చారు. విశ్వాసంతో సేవ చేయాలి, దేవుడి మీద ఆధారపడి పరిచర్య చేయాలి, దేవుని మీద నమ్మకంతో పరిచర్య చేయాలి. దేవుడు తప్పకుండా ప్రజలని దగ్గరికి నడిపిస్తాడు. నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు, వారిని దగ్గరికి వచ్చేటట్టుగా నా జీవితంలో దేవుడు చేశాడు. అందుకే నేను చెప్పగలుగుతున్నాను. నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు బ్రతిమడవలసిన పని లేదు. నీ విశ్వాసాన్ని బట్టి, నీకున్న నమ్మకాన్ని బట్టి, నీ దగ్గర ప్రార్థన ఉంటే, నీ దగ్గర వాక్యం ఉంటే, అలాగే నీ దగ్గర దేవుని యొక్క భక్తి ఉంటే దేవుడే నీ దగ్గరికి నడిపిస్తాడు. ప్రజలు దేవుడే ప్రజల దగ్గరికి కేక వేసి పిలుస్తాడంట, వేల వేసి దేవుడు పిలుస్తాడు. కాబట్టి దేవుడి మీద మీరు విశ్వాసం ఉంచాలని వాక్యం ద్వారా ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నిజంగా విశ్వాసం, ప్రభువునందు విశ్వాసం ఉంచడం వలన యాక్చువల్గా మనకు సొంతగా ఏం ప్రయోజనం కలుగుతుందో బైబిల్లో కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకున్నాం. చూడండి, బైబిల్ అందరూ మనం చూసినట్లయితే యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వాక్యం చదవండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనం చదువుదాం. చూడండి, ఏమన్నాడు? కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు, కుమారునికి అవిధేయుని కానివాడు జీవము చూడగాని దేవుని ఉగ్రత వాడి మీద అనిపిస్తుంది. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడికి దేవుడు ఏం చేస్తాడంట? నిత్య జీవం. మనందరం ఎందుకు వేసుకుని నమ్ముకున్నాం? ఎందుకు పరిచర్య చేసుకున్నాం? ఎందుకు దేవుని కొరకు నిలబడుతున్నామంటే దేని సంపాదించుకోవడానికి? ఆస్తుల కోసం కాదు, డబ్బు కోసం కాదు, ధనం కోసం కాదు, ఉద్యోగాల కోసం కాదు. దేవుడు ఇచ్చేటువంటి నిత్య జీవం. నిత్య జీవం పొందడానికి మనం నిత్య జీవం పొందాలి, మనం పరలోకం పొందుకోవాలి. అలాగే మనల్ని వెంబడించే వారిని కూడా ఎక్కడ తీసుకెళ్ళాలని చెప్పండి? నిత్య జీవం. పరలోక పట్టణం. ఇందాక అంకుల్ గారు పాట పాడారు, ఎంతో సుందరుడమ్మా. ఆ సుందరుడైన దేవుడంట వజ్రాలతో, ఆ వైడీలతో, మనులతో, మాణిక్యాలతో, ముత్యాలతో, ఆ కెంపు చాలా ఉన్నాయి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో ఆ దేవుడు ఎలాగ పట్టణం కడుతున్నాడో, ఆ పట్టణం ఎంత సుందరమైనదో, ఎంత అందమైనదో, దేవుడు ఎంత సుందరంగా ఉంటారో అంతకంటే సుందరమైనటువంటి పట్టణాన్ని దేవుడు మన వరకు నిర్మిస్తున్నాడు. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ నిత్య జీవం దేవుడిని ఇవ్వబోతున్నాడు. ఆ నిత్య జీవం పొందాలంటే, ఆ పరలోక రాజ్యం పొందుకోవాలంటే ఈ లోకంలో యేసు క్రీస్తు మీద నేను విశ్వాసం ఉంచాలి. కుమారుని యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారికి ఇస్తాడు దేవుడు నిత్య జీవం. అలాగే లోకంలో ఎంతో మంది ఉన్నారు, అన్యులు ఉంటారు, వారికి నిత్య జీవం పొందరు. ఎందుకంటే ఒకవేళ శ్రమలు ఉండవచ్చు, ఇబ్బందులు ఉండవచ్చు, కష్టములు ఉండవచ్చు, ఏ పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా యేసు ప్రభువును సొంత రక్షకునిగా ఎప్పుడైతే స్వీకరించావో ఆ రోజు దేవుడు నీ కొరకు నిత్య జీవంలో స్థానం ఏర్పాటు చేశారని నీ గుర్తు పెట్టుకోవాలి. ఇంకా బైబిల్ గ్రంథంలో చూద్దాం. చూడండి, లూకా సువార్త 7వ అధ్యాయము చూడండి, లూకా సువార్త 7వ అధ్యాయము 47 నుంచి 50 వచ్చిన వరకు మనం చూస్తే అక్కడ ఒక పాపాత్మురాలైన స్త్రీతో దేవుడు అన్నటువంటి మాట ఇక్కడ రాయబడింది. ఏమంటున్నాడు చూడండి, 7వ అధ్యాయము 47 నుంచి మనం చూస్తే, ఆమె విస్తారంగా ప్రేమించేది కనుక ఆమె విస్తార పాపంలో క్షమించబడనని నీతో చెబుతున్నాను. ఎవరికి కొంచెంగా క్షమింపబడునో వాడు కొంచెంగా ప్రేమించడని చెప్పి నీ పాపములు క్షమింపబడి ఉన్నవని ఆమెతో ఆయన. అప్పుడు ఆయన అందుకు ఆయన నీ విశ్వాసమే నిన్ను రక్షించను, సమాధానకరమైన విలువని ఆ స్త్రీతో చెప్పాను. ఇక్కడేమన్నాడు యేసుప్రభువు వారు? నీ విశ్వాసమే నేను ఏం చేసిందంట? రక్షించను. నీకు ఎక్కడ రక్షణ దొరుకుతుంది? ఎలాగ రక్షించబడతావు? నువ్వు ఎలాగ దేవుని బిడ్డగా నువ్వు మార్చబడతావు కనుక
ఎప్పుడైతే నువ్వు యేసు ప్రభునందు ఆ కుమారుని యందు ఎప్పుడైతే నీ విశ్వాసం ఉంచుతావో అప్పుడు దేవుడు నీకు ఏమిస్తాడంట? రక్షణ. నువ్వు రక్షించబడినటువంటి వ్యక్తి, రక్షించబడినటువంటి విశ్వాసులమా, రక్షించబడినటువంటి దేవుని యొక్క సేవకులు. వాక్యుల మనం చూస్తే కదా, ఒక పాపాత్మరాలు యేసు ప్రభువుని ఎలాగ ప్రేమించిందంట? ఆవిడ విశ్వాసంతో వచ్చింది. లోకంలో ఎవరు ఆమెను ప్రేమించలేదు, ఎవరు ఆవిడకు విలువ ఇవ్వలేదు, ఎవరు ఆవిడకు ప్రాధాన్యత ఇవ్వలేదు. అయితే ఆవిడ అనుకుంది, నేను యేసు ప్రభు దగ్గరికి వెళ్తే ఆ ప్రేమ నేను పొందుకుంటాను అనుకుంది. వెళ్ళిపోయింది. యేసు ప్రభు కూర్చొని అక్కడ భోజనానికి కూర్చున్నప్పుడు ఆవిడ వెళ్ళి కన్నీరు ఆ యేసు ప్రభు పాదాల మీద పడేటట్టుగా చేసింది. ఎంత కన్నీరు కార్చిందో. మన పాదాలు కడుక్కోవాలంటే ఆ కనీసం ఒక 2 డబ్బాలు 3 డబ్బాలు అవుతాయి కదా, 2 మగ్గులు అవుతాయి. అయితే ఆవిడ కన్నీరు, అంత కన్నీరు కార్చింది. ఆ కన్నీరుతో ఆయన పాదాలు తుడిచి, తన తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచి అత్తరు తీసుకొని అత్తరు పగలగొట్టి ఆ పాదాలకు పూసి ఆ పాదాలను ముందు పెట్టుకొని, అయ్యా నేను ఎంతో భయంకరమైన పాపి, ఈ లోకంలో ఈ యోగ్యత లేని వాడిని, ఏ అర్హత లేని దాన్ని, అందరూ నన్ను పాపి 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 పాపిని ముద్ర వేస్తున్నారు, నువ్వైనా నన్ను క్షమించు ప్రభా అని మనసులో ఆమె మదన పడుతూ యేసు ప్రభు పట్ల తన ప్రేమ వ్యక్తపరిచింది. అప్పుడు ఆయన అంటున్నాడు, అమ్మా నీ పాపములు క్షమించబడి ఉన్నవి కాబట్టి నువ్వు సమాధానకర్తనివై నీకు రక్షణ అనేది వచ్చింది. రక్షణ అంటే యేసునందు విశ్వాసం ఉంచితే దేవుడు నీకు ఏం అనుగ్రహిస్తాడనగా, ఇలా నీవు క్షమాపణ పొందుకుంటావు, నీ పాపం నుండి క్షమాపణ పొందుకుంటావు. నిజంగా ఈ మాట, ఈ క్షమాపణ అనేది ప్రతి ఒక్కరిలో ప్రతిరోజు మనం కలిగి ఉండాలి. నీ చూపు ద్వారానో, ప్రవర్తన ద్వారానో, నడవడిక ద్వారానో, క్రియల ద్వారానో ఏదైనా పాపం చేస్తే ఆ పాపం దేవుని సన్నిధిలో ఏం చేయాలంట? ఒప్పుకోవాలి. దావీదు పాపం చేసినప్పుడు ఏం చేశాడు? దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాడు. అతిక్రమములు దాచిపెట్టిన వాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు ఏం చేస్తాడంట? కనికరించబడతాడు. చాలా మంది తమ పాపములు ఏం చేస్తున్నారంట? కప్పుకుంటున్నారు. 32 కీర్తనలో దావీదు అంటాడు, నా పాపములు నేను కప్పుకొనక నీ ఎదుట నా పాపములు ఒప్పుకొని అనుకుంటున్నాను. కాబట్టి దేవుని సన్నిధిలో ఏం చేయాలి అనగా, నీవు క్షమాపణ పొందుకోవాలంటే మనం చేసే ప్రతి పాపమును బట్టి దేవుని సన్నిధిలో పాప క్షమాపణ పొందాలి. మేము దేవుని సాధనం కదా, మేము ఏ పాపం చేయము. దావీదు మహారాజు దేవుని హృదయానుసారం ఏం చేశాడు? తప్పు చేశాడు, పాపం చేశాడు. అలాగే నువ్వు నోటి ద్వారా, చూపు ద్వారా, ప్రవర్తన ద్వారా, క్రియల ద్వారా ఏదైనా పొరపాటు చేస్తే దాన్ని ఏం చేయాలి? ఒప్పుకోవాలి. దేవుని దగ్గర క్షమాపణ కోరాలి. అప్పుడే నీకు పాప క్షమాపణ దేవుడు అనుగ్రహిస్తాడు. ఇంకా చూడండి, యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచడం వల్ల దేవుడు మనకి ఇచ్చేటువంటి ప్రయోజనాలు బైబిల్ గ్రంథంలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎక్కువ వివరించడం చూద్దాం. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం, అపోస్తల కార్యములు 10వ అధ్యాయం చూడండి. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 43వ వచనం. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 43వ వచనంలో, ఆయన విశ్వాసం ఉంచుకున్నాడు ఎవడో వాడు ఆయన నామం మూలముగా ఏం పొందుకుంటాడంట? ఆయన నామం మూలముగా పాప క్షమాపణ పొందుకుంటున్నాడు. పాప క్షమాపణ అనేది పొందుకుంటాడనే వాక్యంలో రాయబడింది. నిజంగా పాప క్షమాపణ ఇక్కడ ఎవరి గురించి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడంటే, అక్కడ ఇటలీ పటాలమనబడిన పటాలంలో ఒక భక్తి పరుడైనటువంటి కొన్నేళ్ళు ఉన్నాడంట. ఆయన ఎలాంటి వాడు? అతడు తన కుటుంబంతో పాటుగా తన ఇంటి వారితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై బహు ధర్మ కార్యాలు చేయొచ్చు. ఆయన ఎడతెగక ప్రార్థన చేసేవాడు. తర్వాత బహు ధర్మ కార్యాలు చేసేవాడు. ఈరోజు చాలా మంది ఏమన్నారంటే, మేము ధర్మకార్యం చేస్తున్నాం, అలాగే మేము ఏమంటారు దాన ధర్మాలు చేస్తున్నాం, మేము పేదవారికి సహాయం చేస్తున్నాం, కాబట్టి పేదవారికి సహాయం చేస్తే పుణ్యం దొరుకుతుంది అనుకుంటున్నాం, ధర్మకార్యాలు చేస్తే పుణ్యం దొరుకుతుంది అనుకుంటున్నారు, అలాగే మేము ఉపవాసాలు ఉంటే పుణ్యం దొరుకుతుంది అనుకుంటున్నారు, భక్తిగా జీవిస్తే పుణ్యం దొరుకుతుంది అనుకుంటున్నారు. అయితే ఈ కొన్నేళ్ళ వ్యక్తి తన ఇంటి వారితో కూడా దేవుని భయభక్తులు కలవాడై బహు ధర్మకార్యాలు ఎడతెగక ప్రార్థన చేస్తున్నాడు. అయితే దేవుడు అన్నాడు, నీకు భక్తి ఒకటే సరిపోదు, అలాగే ధర్మకార్యాలు ఒకటే సరిపోవు. ఎందుకంటే నీ ప్రార్థనలు, నీ ధర్మకార్యాలు దేవుడి సన్నిధికి ఎలాగలేట జ్ఞాపకార్థంగా చేయలేట, మెమోరియల్గా చేయలేట. అయితే ఆ జ్ఞాపకార్థంగా చేయలేవు కాబట్టి నీకు ఒకటి పొదువుగా ఉంది.
ఏంటి మొదలుపెట్టి నువ్వు బాప్తిస్మం తీసుకోలేదు, నీ పాపాలను ఒప్పుకోలేదు, నువ్వు పశ్చాత్తాపడలేదు. కాబట్టి ఇక్కడ పేతురు గారు అంటున్నాడు, ఆయన మీద విశ్వాసం ఉంచువాడు ఎవడో ఆయన నామం మూలంగా ఆ వ్యక్తికి పాప క్షమాపణ కలుగుతుంది. నువ్వు యేసు ప్రభువును నమ్మకపోతే, యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచకపోతే నీకు పాప క్షమాపణ రాదు. ధర్మకార్యాల వలన పాప క్షమాపణ రాదు. అలాగే నువ్వు కేవలం ప్రార్థన చేసినంత వలన పాప క్షమాపణ రాదు. కాబట్టి నువ్వు యేసునందు విశ్వాసం ఉంచి బాప్తిసం తీసుకో అని అడిగినప్పుడు లేదా అక్కడ వాక్యంలో రాయబడ్డది, అక్కడ ఉన్న ఇంట్లో ఉన్న వాళ్ళందరూ, ఆయన బోధ విన్న వాళ్ళందరూ కూడా ఏమన్నారు, పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చినప్పుడు చూడండి 44 వచనంలో పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుకుంటుండగానే అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగను. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరం అన్ని జనుల మీద సైతము కుమ్మరింపబడుతూ చూసి వారు విభ్రాంతి పొందారు. ఏలైనా వారు భాషలతో మాట్లాడుచు దేవుని కనపరుచు ఉండగా అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మ పొందిన వీరు బాప్తిసం పొందకుండా ఎవడైనా నీళ్ళకు ఆటంకం చేయగలరా అని చెప్పి యేసు క్రీస్తు నామంలో వారు బాప్తిసం పొందవలని ఆజ్ఞాపించాడట. ఆ రోజు అక్కడ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఆ యొక్క కొన్ని కుటుంబీకులు, ఆ ఇంట్లో ఎవరెవరైతే వచ్చారో వారందరూ కూడా ఆ బాప్తిసం పొందుకొని పాప క్షమాపణ పొందినట్టుగా దేవునికి వాక్యంలో రాయబడదు. కాబట్టి ఆ యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచడం వల్ల నీకు కలిగేటువంటి ప్రయోజనం ఏంటనగా పాపం నుండి క్షమాపణ నీకు కలుగుతుంది. నేను ఈ పోయిన వారం మా చర్చిలో వాక్యం బోధించాడు. అది దేవీయ కాలంలో పాప క్షమాపణ అనే అంశం గురించి జ్ఞాపకం చేశారు. ఈ పాత నిబంధన గ్రంథంలో ఎవరైనా పాపం చేస్తే ఆ పాపంలో క్షమాపణ ఎలాగ వాళ్ళు చేసేవారు పొందేవారు అనగా, వారు ఒకవేళ సపోజ్ ఒక కుటుంబీకులు ఏదైనా పాపం చేశారనుకోండి, పాపం చేస్తే వారు ఆ పాపం కొరకు ఒక గొర్రెపిల్లను వారు పెంచుకునేవారు. ఆ గొర్రెపిల్లను తీసుకెళ్ళిపోయి ప్రధాన యాజకుల ముందు పెట్టేవారు. పెట్టినప్పుడు, అయ్యా మేము ఈ సంవత్సరం పాపం చేశాం, ఈ సంవత్సరం మేము తప్పు చేశాం, మా యొక్క పాపానికి మా అపరాధానికి బదులుగా మాకు బదులు ఈ గొర్రెపిల్లను మేము వదిలేస్తున్నాం. కాబట్టి దీన్ని మా పక్షంగా దేవుడికి బలి ఇవ్వండి అని చెప్పినప్పుడు ఈ మన దేవుడి సేవకుడు అక్కడ దేవుడి యాజకుడు ఏం చేసేవాడంటే ఆ గొర్రెపిల్ల మీద తల మీద తన 2 చేతులు పెట్టి చెప్పేవాడు, ఇదిగో ఈ ప్రభా ఈ గొర్రెపిల్ల మీద మీ పాపాలను కూడా మేము మోపుతున్నాం. కాబట్టి ఈ గొర్రెపిల్ల మీ పాపాలు మోస్తుంది కాబట్టి వీళ్ళు నీతిమంతులు, ఎవరైతే గొర్రెపిల్ల తీసుకొచ్చారో వాళ్ళు నీతిమంతులు అని చెప్పి దాని తల మీద ఆ 2 చేతులు పెట్టి దాన్ని వదిలించి ఆ రక్తం తీసుకొని ఎవరైతే తీసుకుని వచ్చారో ఆ విశ్వాసుల మీద అలాగా చిలకరించేవాడు. అప్పుడు వారు, అమ్మ మీరు నీతిమంతులు కాబట్టి క్షేమంగా వెళ్ళండి అని చెప్పేవారు. వారు ఇక మా పాపాలు క్షమించబడ్డాయని చెప్పేసి వెళ్ళిపోయేవారు. అయితే మన హెబ్రీ పత్రికలో 10వ అధ్యాయంలో ఏమంటున్నాడంటే, ఈ పాపములంట ఈ సంవత్సరం ఒక పాపం చేయకుండా వల్ల ఒక పరికరం, ఇంకొక సంవత్సరం పాపం చేయడం వల్ల ఇంకొక పరికరం, ఏకేట కూడా ఈ బలి అనేది అది జరుగుతూనే ఉంది కంటిన్యూస్గా. అంటే వారి పాపం నుంచి మాత్రం విముక్తి వారు పొందడం లేదు ఎంతకాలం. అందుకే దేవుడు అంటారు, మేకల యొక్కయో ఓడల యొక్కయో రక్తం వలన ఆ పాపములు క్షమింపబడ అసాధ్యం అంటున్నాడు అన్నమాట. మనం పాపం చేసి, నీవు పాపం చేసి, నేను పాపం చేసి మన పాపము నిమిత్తం గొర్రెపిల్లలు మేకలను వదిలించి వాటి ప్రాణాలు తీయటం, వాటి ద్వారా మన పాప క్షమాపణ పొందామంటే అది అసాధ్యం అంటున్నాడు దేవుడు. అందుకే యేసు ప్రభువారట మనందరి కోసం ఆయన గొర్రెపిల్లగా ఆయన వదిలించబడ్డాడు. దేవుడి స్తోత్రం. అలాగే మన పాపల కోసం, మన అపరాధాల కోసం యేసు ప్రభువారు బలియాగంగా చేయబడ్డాడు. కాబట్టి ఆయన ఎవరైతే విశ్వాసం ఉంటారో వారికి దేవుడు పాప క్షమాపణ అనేది అనుగ్రహిస్తారని బైబిల్ ద్వారా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకా చూడండి, అపోస్తల కార్యం 16వ అధ్యాయం 31వ వాక్యంలో ఆ జైలు అధికారితో పౌలు గారు అంటున్నాడు. ఏమన్నా జైలు అధికారితో పౌలు గారు చూడండి, అందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు అని. చూడండి, ఎవరంటారు, ఎవరైతే విశ్వాసం ఉంచాలో మనం చెప్పండి, ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచితే అప్పుడు నీవును నీ ఇంటి వారికి ఏం కలుగుతుంది, రక్షణ.
యేసు ప్రభునందు విశ్వాసం ఉంచడం వలన మనకి ఏం కలుగుతుంది? నిత్య జీవం వస్తుంది. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచితే నీకు పాప క్షమాపణ కలుగుతుంది. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచితే పిల్లరా ఆ యేసు ప్రభు మూలంగా నువ్వు క్షమాపణ పొందుకుంటావు. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచితే దేవుడు నీకు రక్షణ అనేది ఇస్తాడు. యేసునందు విశ్వాసం ఉంచకుండా నీకు రక్షణ రాదు. డబ్బుల ద్వారా కాదు, అలాగే ధనం సంపూర్చడం వల్ల రాదు. నువ్వు దేవుని యొక్క విశ్వాసం ఉంచితేనే అప్పుడు దేవుడు నీకు రక్షణ అనేది ఇస్తాడు. ఇంకా విశ్వాసం ఉంచడం వల్ల మనకి ఇంకా దేవుడు ఇచ్చేటువంటి ఉపయోగాలు ఏంటో బైబిల్లో రాయబడి చూద్దాం. చూడండి, రోమపత్రిక 5వ అధ్యాయం 1వ వాక్యం ఏమని రాయబడింది? రోమపత్రిక 5వ అధ్యాయం 1వ వాక్యంలో, కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి ఏం చేయబడతాం? చాలు, విశ్వాసం మూలంగా ఏం చేయబడతావు? నీతిమంతుడివి, నీతిమంతురాలుగా చేయబడతామని వాక్యం ద్వారా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకా చూడండి 3వ అధ్యాయం, ఇక్కడే రోమపత్రిక 3వ అధ్యాయం 24వ వాక్యంలో రాయబడింది. కాబట్టి నమ్మువారు అనగా విశ్వాసం ఉంచిన వారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందరి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడి పూర్వం చేయబడిన పాపములను దేవుడు తన ఓరింపులను ఉపయోగించినందున ఆయన తన నీతిని కనపరచుకోవాలని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసం ద్వారా ఆయన కరుణాధారంగా మనకి బయలుపరిచెను. ఉచితముగా నీవు నీతిమంతురాలుగా చేయబడటానికి నీ ధనం ఇవ్వాల్సిన పడలేదు, అలాగే నీ డబ్బు ఇవ్వాల్సిన పడలేదు, నీ ఆస్తి ఇవ్వాల్సిన పడలేదు, లేదా అలాగే ఏమంటారు నీ జీవితంలో నీవు ఏ వెల చెల్లించవలసిన పని లేదు. ఉచితంగా ఫ్రీగా నీతిమంతులుగా నేను తీర్చబడతాను. ఎలాగూ నీవు నీతిమంతురాలు చేయబడతావంటే యేసు క్రీస్తునందు విశ్వాసం. యేసు ప్రభువును నమ్మితే నీవు నీతిమంతులకు, యేసు ప్రభువును నమ్మితే ఆయన రక్త ద్వారా కడగబడితే నువ్వు నీతిమంతురాలుగా చేయబడతావని వాక్యం ద్వారా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మరి నువ్వు బాప్తిసం తీసుకున్న తర్వాత కానీ తీసుకోవడానికి ముందు కానీ యేసు ప్రభువును పరిపూర్ణంగా విశ్వాసం ఉంచావా? దేవుడి మీద పరిపూర్ణంగా నమ్మకం నువ్వు కలిగి ఉన్నావా అన్నది ఒకసారి నువ్వు ప్రశ్నించుకోవాలని ఈరోజు వాక్యం ద్వారా దేవుడిని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకా గల్తీ పత్రిక చూడండి, గల్తీ పత్రిక 3వ అధ్యాయం 26వ వాక్యం చూడండి. గల్తీ పత్రిక 3వ అధ్యాయం 26వ వాక్యం చూడండి. ఈ మాటలు అంత రాసుకోండి. సంఘంలో విశ్వాసాలు బోధించాలని తెలియజేస్తున్నాను. చదువు. యేసు క్రీస్తునందు ఎలాగంటే యేసు క్రీస్తునందు విశ్వాసం వలన నీవు దేవుని కుమారుడు, దేవుని కుమార్తె. హల్లెలూయా. మన ఎవరికంటే దేవుని పిల్లలు. మీరు ఎవరు చెప్పండి? మన దేవుని పిల్లలు అంటారు. అయితే దేవుని పిల్లలు ఎలాగ అయిపోయావు? ఎలాగ నువ్వు దేవుని బిడ్డవయ్యావు అంటే యేసు ప్రభువునందు విశ్వాసం. నేను ప్రభువు నమ్ముకున్నాను కాబట్టి దేవుడును తన కుమార్తెకి మార్చాడని చెప్పాలి. నేను ప్రభువు నమ్ముకున్నాను, నేను దేవుడి బిడ్డను, దేవుని కుమార్తెను ఎప్పుడైతే చెప్తావో కాబట్టి నీవు విశ్వాసం వల్ల నువ్వు దేవుని యొక్క కుమార్తెగా మార్చబడ్డావని వాక్యం ద్వారా దేవుడు నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకా ఇలా దేవుని యొక్క విశ్వాసం ఉంచడం వలన దేవుడు మనకి ఇచ్చేటువంటి ప్రయోజనాలు ఇంకా మనం జ్ఞాపకం చేసుకున్నాం. చూడండి, బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు ఇలా బైబిల్ చక్కని మాట రాయబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక మనం ఎలాగో జీవించాలి ఈ లోకంలో అంటే విశ్వాసం ద్వారానే జీవించాలి. బైబిల్ గ్రంథంలో చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 37 నుంచి 39 వరకు 37 వరకు ఏం రాయబడదంటే, ఇక కాలము కొంచెంగా ఉన్నది, వచ్చేవాడు ఆలస్యం చేయక వచ్చును. నా ఎదుట నీతిమంతులైన వారు విశ్వాస మూలంగా జీవించును కానీ అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషము ఉండదు. ఏమంటున్నాడు చెప్తున్నారా? నీవు నీతిమంతుడిగా చేయబడిన తర్వాత, నువ్వు విశ్వాసగా మార్చబడిన తర్వాత, దేవుని సేవకురాలిగా మార్చబడిన తర్వాత, ఒకవేళ నువ్వు దేవుని యొక్క నుంచి తొలగిపోతే ఏమంటున్నాడు? దేవుని ఆత్మ నీలో ఉండదు. బైబిల్లో మనందరూ తెలుసు సంవత్సరంలో దేవునికి నాజీరు చేయబడినవాడు, దేవుని సేవ కోసం నాజీరు చేయబడినవాడు, దేవుని కొరకు పిలువబడినవాడు, దేవుని మీద విశ్వాసం ఉంచినవాడు,
అయితే అతడు దేవుని ఆత్మతో నింపబడిన తర్వాత ఏం చేశాడు? భయంకరమైన పాపాలు చేయడం ప్రారంభించాడు. భయంకరమైన పాపాలు చేయడం ప్రారంభించాడు. తెలియలతో పాపం చేయడం ప్రారంభించాడు. వేసలతో పాపం చేయడం ప్రారంభించాడు. ఆయన సుఖం కొరకు ఏం చేశాడంట? దేవుడు చెప్పాడు తన తల్లిదండ్రులు ఇద్దరు నాజీరు చేయబడిన వాడు కనుక అతడు పుట్టిన మొదలుకొని చనిపోయేంత వరకు అతడికి నాజీరు చేయబడిన తల వెంట్రుకలు తీయడానికి నేను లేదు. ఆ తెలియగా మన ఇద్దరు వాక్యంలో రాయబడింది. ఆ యొక్క ఫిలిష్తీయులు మాటికి ఫిలిష్తీ సర్దారు చెప్తున్నారు, సంసోనికి అలాగొచ్చింది బలం, సంసోను బలం దేనిలో దాగి ఉన్నది, ఆయన ఎవరు ఏం చేయలేకపోతున్నాం, 300 నక్కలను పట్టుకుంటున్నాడు, ఒక గాడిద ఎక్కుతార 1000 మందిని చంపేశాడు, కోతిని చీల్చి వేస్తూ ఉన్నాడు, ఇంకా అతని కాళ్ళతో మోపులతో ఎంత కట్టినా కూడా వాటిని తెంచుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు, అతన్ని మేము జయించలేకపోతున్నాం, కాబట్టి అతని బలం ఎక్కడుందో కనుక్కో అని చెప్పేసి ఆ యొక్క ఫిలిష్తీ సర్దారు తెలియలను ఒత్తిడి చేయడం ప్రారంభించాడు. ఆవిడ రోజు అంటుంది, నీ బలం ఎక్కడుందో చెప్పు, నీ బలం ఎక్కడుందో చెప్పు, నీ బలం ఎక్కడుందో చెప్పినప్పుడు ఆయన చాలాసార్లు తప్పించుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత ప్రాణం విసిగిపోయి ఒకరోజు శుభ్రంగా తనకి రహస్యాన్ని చెప్పేశాడు. నా బలం ఎదురులోనే లేదు, నా తల వెంట్రుకలు. ఆమె శుభ్రంగా తన యొక్క కాలు మీద తన పడుకోబెట్టి శుభ్రంగా సవరణ చేయించేశాడు. అప్పుడు సంసోను ఫిలిష్తీయుల మీద పడుతున్నారు, లేవు అన్నప్పుడు యథావిధిగా లేచి వెలజింపుకోవడానికి ప్రయత్నం చేశాడంట. అప్పటికే దేవుని ఆత్మ అతన్ని విడిచిపెట్టి ఇక్కడ వాక్యం చదివాం. ఏమంటున్నాడు చూడండి, ఇక కాలం బహు కొంచెముగా ఉన్నది, వచ్చేవాడు ఆలస్యం చేయకపోవచ్చును, నా ఎదుట నీతి మంతుడైన వాడు విశ్వాసం మూలంతో జీవించును కానీ అతడు వెనుక తీసిన ఎడల, అంటే విశ్వాసం నుండి తొలగిపోతే, దేవుని విడిచిపెడితే, ప్రార్థన విడిచిపెడితే, సహవాసం విడిచిపెడితే, వాక్యం విడిచిపెడితే, అలాగే దేవుని యందు భయం విడిచిపెడితే, ఇలా రాయబడింది, అతని యందు నా ఆత్మకు సంతోషము ఉండదు. దేవుని ఆత్మ అతనిలో ఉండదు. బైబిల్లో మనందరూ తెలిసినటువంటి వ్యక్తి సొలొమోనుకు ఎంతమంది భార్యలట? 1000 మంది, 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులు ఉన్నారు. వాళ్ళందరూ ఏం చేశారంటే సొలొమోను విగ్రహారాధన వైపు మళ్లించేశారంట. తన హృదయాన్ని విగ్రహారాధన వైపు మళ్లించిన గొప్ప జ్ఞానవంతుడు, ఎంతో సుందరమైన మందిరాన్ని కట్టినటువంటి వ్యక్తి. ఆయనంట 1005 కీర్తనలు, 3000 సామెతలు రాశాడు. కీర్తనలు దావీదు రాసింది 70-80 కీర్తనలు రాస్తే, సొలొమోను రాసిన కీర్తనలు 1005 కీర్తనలు, 3000 సామెతలు రాశాడు. ఆయనంట ప్రతి మొక్కల గురించి, ప్రతి వృక్షం గురించి, ప్రతి చేపల గురించి, అన్నిటి గురించి కూడా తను రాశాడు. అంత జ్ఞానవంతుడు. ఎప్పుడైతే దేవుని ఈ భయంకరమైన పాపంలో పడిపోయాడో దేవుని ఆత్మ అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. బైబిల్ చాలా క్లియర్గా రాయాలి. ఈరోజు దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుని యొక్క మాట్లాడుతున్నాడు. నీవు దేవుని యొక్క విశ్వాసం ఉంచిన వ్యక్తి అయితే నీవు నీతి మంత్రాలుగా చేయబడతావు. ఆ విశ్వాసం నుంచి నువ్వు కలిగిపోతే దేవుని ఆత్మ కూడా నీలో నుండి వెళ్ళిపోదు. నేను పాటలు వాళ్ళు ప్రార్థన చేయలేవు, అలాగే ఆ శక్తి అనేది నీకు. కాబట్టి ఆత్మను మనం ఏం చేయాలి? కాపాడుకోవాలి. ఆ శక్తిని మనం కాపాడుకోవాలి, ఆ బలాన్ని కాపాడుకోవాలి. దేవుడి ఇచ్చినట్టు ఆ బలాన్ని కాపాడుకున్నప్పుడే లేదా దేవుని యొక్క కృపను పొందుకుంటామని వాక్యం ద్వారా ఈరోజు ప్రభు మన జ్ఞాపకం చేస్తున్నాడు. నిజంగా విశ్వాసం కలిగి ఉండమని వాక్యం ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. చూడండి, బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు ఆ చక్కని మాట ఒకటి రాయబడింది. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం, 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం 20వ వాక్యం చదవండి. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము ఏమంటున్నారు? 20వ అధ్యాయం అందరు చేశారా? 20వ అధ్యాయం 20 వచ్చిన చదవమా. అంతట వారు ఉదయమున లేచి తెకోన అరణ్యమునకు పోయి వారు పోచుండగా యెహోషాపాతు నిలవబడి, యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి, మీ దేవుడైన యెహోవాను నమ్ముకునుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకునుడి, అప్పుడు మీరు కృతజ్ఞాతులని చెప్పిన. ఇక్కడ వాక్యంలో యెహోషాపాతు రాజు నిలబడి అంటున్నాడు, ఏమన్నారు?
ఇశ్రాయేలు కాపురస్తులారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి, మీ దేవుడిని యెహోవాను నమ్ముకునుడి, అప్పుడు మీరు స్థిరపరచబడతారు. అలాగే ఆయన ప్రవక్తలను నమ్ముకునుడి, అప్పుడు మీరు కృతజ్ఞత కలిగిన వారు అవుతారని ఇక్కడ యెహోషాపాతు రాజు చెప్తున్నాడు. ఎందుకు చెప్పాడు యెహోషాపాతు రాజు ఇశ్రాయేలు ప్రజలకు, యూదా ప్రజల కంటే? ఇక్కడంటే దాదాపుగా 5 దేశాల నుండి ఈ ఎవరు యెహోషాపాతు రాజు మీదకి యుద్ధానికి వచ్చారు. 5 దేశాల నుండి వచ్చారు. ఈయనేమో వెనకేమో 1000 సైన్యం ఉంటే, దాంట్లో 1,00,000 మంది సైన్యం ఉంటే, అలాగే 5 దేశాల నుండి 5 లక్షల మంది వచ్చేసారు. వచ్చేసినప్పుడు యెహోషాపాతు రాజు భయపడిపోయి అంత విశ్వాసులందరినీ పిలిచి మీరందరూ రండి, మనకు అపాయం రాబోతుంది, మనం అందరం ఏం చేద్దామంటే మొట్టమొదటి దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం. ఉపవాసం ఉండండి, అందరూ ఉపవాసం ఉండండి, సమాజ మందిరంలో కూడుకోండి అని చెప్పేసి ప్రకటన చేశారు. ప్రజలందరూ సమాజ మందిరంలోకి వచ్చి అందరూ కూడుకొని ప్రార్థన చేయడం ప్రారంభించారు. ప్రార్థన చేసిన తర్వాత అక్కడికి ఆ సమాజ మందిరానికి కంటే దేవునికి వాక్యంలో రాయబడ్డది, చిన్న పిల్లలను కూడా తీసుకొచ్చారంట. చిన్న పిల్లల్ని చూడండి, వాక్యంలో చూడండి ఎలా ప్రార్థన చేశారు వాళ్ళు. 20వ అధ్యాయం 12వ వాక్యంలో ఇలా రాయబడింది, మా దేవ నీవు వారికి తీర్పు తీర్చవా, మా మీదకి వచ్చి గొప్ప సైన్యంతో యుద్ధం చేయటమును మాకు శక్తి చాలదు, ఏం చేయటం మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశారు. అయ్యా మాకు దిక్కు లేదు, అయ్యా మాకు సహాయం చేసే వాళ్ళు లేరు, మాకు శక్తి లేదు, ఈ గొప్ప సైన్యంతో మేము పోరాడలేము, కాబట్టి మాకు సహాయం చేయి, నీవే మాకు దిక్కు. దేవుని దగ్గర ఏం చేయాలి? అలాగే ప్రార్థన మనం చేయాలి. ప్రభువా, ఈ లోకంలో మమ్మల్ని ఆదుకునేవారు లేరు, ఈ లోకంలో మాకు సహాయం చేసేవారు లేరు, మమ్మల్ని జ్ఞాపకం చేసుకునే వారు లేరు. గొప్ప రాజు ప్రార్థన చేస్తున్నాడు, సేవకులకు మనం ప్రార్థన చేస్తే తప్ప. ప్రభువా, మాకు చిన్న సంఘం, మా సంఘంలో ఎన్నో అవసరతలు ఉన్నాయి, మాకు నీవే దిక్కు, మాకు సహాయం చేయ ప్రభువా అని ప్రార్థన చేయాలి. అక్కడ వాక్యంలో రాయబడింది చూడండి, యూదా వారందరూ తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిలో నిలవబడ్డారంట. చాలా మంచి మాట కదా. యూదా వారందరూ తమ శిశువులతోనూ భార్యలతోనూ పిల్లలతో యెహోవా సన్నిధిలో, అలాగే సంఘంలో కూడా విశ్వాసులుగా భార్యలు, భర్తలు, పిల్లలు, యవనస్తులు అందరూ కూడుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. సంఘంలో ఉపవాస ప్రార్థన చేయాలి. సంఘంలో దేవుడి మీద ఆధారపడి ప్రార్థన చేసినప్పుడు కార్యాలు దేవుడు చేస్తాడు. ఇక్కడ అందరూ ప్రార్థన చేసిన తర్వాత యెహోషాపాతు రాజు అంటున్నాడు, ఇదిగో యూదా వారులారా, మీరు మనుషులు నమ్ముకోవద్దు, యెహోవాను నమ్ముకునుడి అని ప్రార్థన చేసి వాళ్ళు చెప్పిన తర్వాత దేవుని యొక్క యాజకులను, పాటలు పాడే వారిని, గాయకులను ముందు పెట్టి గాయకులు స్తుతించుకుంటూ వెళ్ళారు. మీరు ఎవరు యుద్ధం చేయొద్దు, ఈ యుద్ధం చేసేది యెహోవా చేస్తాడు, కాబట్టి మీరు ఎవరు యుద్ధం చేయకుండా దేవుని స్తుతించుకుంటూ వెళ్ళండి అన్నారు. అప్పుడు వారందరంట దేవుని స్తుతించుకుంటూ పాటలు పాడుకుంటూ అలాగే బయలుదేరినప్పుడు ఒక వాక్యంలో దేవుడే మాటలుగా పెట్టి వారే పొడుచుకునేటట్టుగా దేవుడు చేశారు. వారే పొడుచుకున్నారు, వారే చనిపోయారు. అక్కడ దేవునికి వాక్యం వారు చిన్నగా ఒక ప్రాంతానికి వచ్చారు, అది పెరాక లోయ. ఏ లోయ అది? పెరాక. పెరాక అనేది అర్థం ఏంటంటే స్తుతి. పెరాక అంటే అర్థం ఏంటి? స్తుతి. వీళ్ళందరికీ మనం యుద్ధం చేయలేదు, ఎలాగో చనిపోయారు ఈ శత్రువులు అంటే యుద్ధం చేసింది ఎవరు చెప్పండి? దేవుడు చేశాడు. కాబట్టి దేవుడిని నమ్మితే అద్భుత కార్యాలు దేవుడు నీ జీవితంలో చేస్తాడు. ప్రభువునందు విశ్వాసం ఉంచితే గొప్ప కార్యాలు దేవుడు నీ జీవితంలో జరిగిస్తాడని దాని వాక్యం ద్వారా దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకా బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు చూడండి, దేవుడిని నమ్మినప్పుడు ఎలాంటి గొప్ప కార్యాలు దేవుడు చేస్తారో. మార్కు సువార్త 9వ అధ్యాయం చూడండి, మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వాక్యం. మార్కు సువార్త చదవండి, 9వ అధ్యాయం 23వ వాక్యంలో ఏం రాయబడింది? అందుకు యేసు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. మనం చాలాసార్లు మన జీవితంలో మన ఆశీర్వాదం మనలో పోవడానికి కారణం ఏంటంటే మనం దేవుడిని నిజంగా నమ్మం. యాక్చువల్గా దేవుడు తప్పకుండా ఇస్తాడు అని నమ్మితే దేవుడిని జీవితంలో కార్యం చేస్తాడు. ఇక్కడ ఒక తండ్రి
ఆడంట ఆయన ఒక కుమారుడు ఉన్నాడు, అతడు మోగవాడు, తర్వాత చెవిటివాడు. ఆ చెవిటి దెయ్యం బట్టి ఆ చిన్నవాడిని వెలువెల్లాడించి బాధపడతా ఉంది. మూర్చురాకుండా అబ్బాయిని తీసుకెళ్ళి ఆ దెయ్యం పెట్టినప్పుడు అతను తీసుకెళ్ళి అగ్నిలో పడేసుకుంటాడు, నీళ్ళలో పడేసుకుని పథకాన్ని గాయపడుతున్నాడు. అప్పుడు ఆయన అక్కడ ఇక్కడ అంతా తిరిగారు, శిష్యుడి దగ్గర కూడా వెళ్ళారు. తర్వాత చివరికి యేసుప్రభు దగ్గరికి వచ్చి అంటున్నాడు, అయ్యా ఆ కుమారుడు బాగులేదు, ప్రార్థన చేయాలి, స్వస్థపరిచేయాలి అన్నప్పుడు యేసుప్రభు నమ్ముట నీవన్నైతే నమ్మువానికి సమస్తము నమ్ముచున్నావా అన్నప్పుడు ఆ తండ్రి అంట 2 చేతుల పైకెత్తి బిగ్గరగా రాయబడింది. అతడు బిగ్గరగా ఆ యేసు నేను నమ్ముచున్నాను, నా కుమారుడిని బాగు చేయి, నాకు అపనమ్మకం లేకుండా సహాయం చేయి అని పెద్దగా వచ్చాడు. వెంటనే యేసు ప్రభు ఆ బిడ్డ మీద చేయి పెట్టి ప్రార్థన చేయగా అతన్ని వెలువెల్లాడించి అతన్ని విసిరిపడేసిందంట. అందరూ చనిపోయాడు అనుకున్నారు. యేసు ప్రభు అత్యంతంగా ఆ బిడ్డ దగ్గరికి వెళ్ళి, బాబు నిజంగానే సంపూర్ణమైన స్వస్థత దేవుడు అబ్బాయికి ఇచ్చాడు. హల్లెలూయా. నమ్మాలి, నువ్వు నీ సంఘం దీవించబడతాడు నమ్మాలి, నీ సంఘంలో అద్భుత కార్యాలు దేవుడు చేస్తాడు నమ్మాలి, నీ జీవితంలో ఆశ్చర్య కార్యాలు చేస్తాడు నమ్మాలి, నీ కుటుంబంలో దేవుడు అద్భుత కార్యాలు గొప్ప కార్యాలు చేస్తాడు నమ్మితే, నమ్ముట నీ వల్ల అయితే ఆ నమ్మువారికి సమస్తము. అందుకే బైబిల్లో ఉంది కదా, మనకి ఎంత విశ్వాసం ఉండాలంట, ఎంత విశ్వాసం ఉండాలా, ఆవగించేంత విశ్వాసం ఉంటే దేవుడు మన జీవితంలో ఏం చేస్తాడు, గొప్ప కార్యాలు. బైబిల్లో చాలా వాక్యాలు ఉన్నాయి. ఆ లూకాసు వార్త 7:50 చదివాం. అలాగే లూకాసు వార్త 18:42 ఒక ఇద్దరు వృద్ధులు వారు త్రోవ పక్కన కూర్చున్నారు. త్రోవ పక్కన కూర్చొని భిక్షమెత్తుకుంటున్నారు. భిక్షమెత్తుకుంటున్నప్పుడు యేసు ప్రభు వారు ఆయన ఎరుక పట్టణం మీద అక్కడ బయలుదేరి వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళు అడుగుతున్నారు, అయ్యా ఈ మార్గంలో ఎవరు వెళ్తున్నారు, ఇంత సందడిగా ఉంది అన్నప్పుడు అసలైన యేసు మార్గంలో వెళ్తూ ఉన్నాడు అన్నాడు. ఎప్పుడన్నారో తెలియదు యేసు ప్రభు గురించి. వారంటే ఇంకా ఒక్కసారిగా బిగ్గరగా యేసు ప్రభు పిలవడం ప్రారంభించారు. నజరేయుడైన యేసు, దావీదు కుమారుడా మమ్మల్ని కనికరించు, ఎన్నో దినాలుగా పుట్టితరంతో బ్రతుకుతున్నాం, భిక్షమెత్తుకుంటున్నాం, మమ్మల్ని కాపాడేవారు లేరు, నజరేయుడైన యేసు దావీదు కుమారుడు మమ్మల్ని కనికరించు అని కేకలు వేశారు. అందరూ యేసు ప్రభు శిష్యులు అంటున్నారు, ఎందుకయ్యా పోదుకుని మీరు ఇబ్బంది పెడుతున్నారు, ఆయన వెళ్ళిపోయారు అన్నప్పుడు వారు ఇంకా మరీ బిగ్గరగా కేక వేయడం ప్రారంభించారు. వాక్యం రాయబడ్డారు, ఆ గుడ్డి వారి పిలుపు విని యేసు నిలిచి అనే వాక్యంలో ఉంది. యేసు ప్రభు వారు నిలబడ్డారు. నిలిచి చిన్నగా వెనక్కి వచ్చేసి, నేను మీకు ఏం చేయాలని కోరుతున్నారు, మీకు ఏం కావాలి అన్నప్పుడు, అయ్యా మాకు చూపు లేదు, మాకు చూపు దయచేయి అన్నప్పుడు యేసు ప్రభు అంటాడు, నీ విశ్వాసమే నేను స్వస్థపరిచిన కనుక సమాధాన కలవడమై, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. ఒకవేళ అతడు యేసు ప్రభు బాగు చేస్తాడు, ఆయన జీవితంలో అద్భుత కార్యం చేయడు అని ఒకవేళ అపనమ్మకంతో ఉంటే పిలిచిన కూడా అతని కార్యం జరిగేది కాదు. అంటే యేసు ప్రభు వెళ్ళిపోతే నాకు మళ్ళీ అద్భుత కార్యం జరగదని తెలుసుకొని ఆ విశ్వాసంతో అడిగాడు కాబట్టి అతని జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు మరి చేసినట్టుగా బైబిల్లో రాయాలి. అందుకే చూడండి, చక్కని మాట, చాలా మంచి మాట. యాకోబు పత్రిక 5:15 చదవండి. యాకోబు పత్రిక 5:13 13 వాక్యం నుంచి మనం చదువుదాం. చూడండి, మీలో ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయగలరు. ఇంకేం చేయాలంట, ఎవరికైనా సంతోషం కలిగినా అతడు కీర్తనలు పాడాలి. మీరు ఎవడైనా రోగి ఉన్నాడా అతడు సంఘ పెద్దలను పిలిపించుకోవాలి, వారు ప్రభునామం అతని మూడ రాసి అతని కొరకు ప్రార్థన చేయవాలి. తర్వాత విశ్వాసమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభు అతన్ని లేపును, అతడు పాపం చేసిన వాడైతే పాప క్షమాపణ పొందుతుంది. మీ పాపం ఒకరితో ఒకరు ఒప్పుకుంటే మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకరు ఏం చేయాలంట, ప్రార్థన చేయండి. ఒకరి కొరకు ఒకరు ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. నా సంఘంలో ఉన్న విశ్వాసాల కోసం మీరు చేయాలి, మీ సంఘంలో ఉన్న విశ్వాసాల కోసం నేను చేయాలి. అలాగే సంఘ విశ్వాసాల కొరకు మనం ఎప్పుడైతే విశ్వాసంతో ప్రార్థన చేస్తామో, విశ్వాసమైన ప్రార్థన ఆ రూపిని ఏం చేస్తారంట, మనం స్వస్థపరిచేది మనం కాదు. ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే స్వస్థ వస్తుంది, ఈ పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే స్వస్థ వస్తుంది, అలాంటి మూఢనమ్మకాలు పెట్టుకోవద్దు. దేవుడి మీద మీరు విశ్వాసం ఉంచాలి. విశ్వాసం నీకుంటే దేవుడి కార్యం నీ జీవితంలో చేస్తాడు. కాబట్టి విశ్వాస సహితమైన ప్రార్థన
రోగిని స్వస్థపరచును అంటున్నాడు. ఇంకా దేవునికి వాక్యంలో మనం చూసినప్పుడు మత్తయి సువార్త చూడండి 7వ అధ్యాయం 17వ అధ్యాయం, మత్తయి సువార్త 17వ అధ్యాయం 20వ వచనం. మత్తయి సువార్త 17వ అధ్యాయం చదవండి. 17వ అధ్యాయం 20వ వచనంలో ఏమన్నాడు? అందుకు ఆయన మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగించంత విశ్వాసం ఎడల ఈ కొండను చూసి ఇక్కడ నుండి అక్కడే బొమ్మను కానీ అది పోను, మీకు అసాధ్యమైనది ఏది ఉండదని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. మీకు ఎంత విశ్వాసం ఉండాలంటే మనకి చెప్పండి. ఎంత విశ్వాసం? ఆవగించారు. ఎంతమంది చూసారు ఆవగించారు చెప్పండి. అందరూ చూసారా? ఎంతలా ఉంటుంది? అంతలా ఉంటుందా? అందరూ తెలుసు కదా, చాలా చిన్న గింజ కదా. కానీ అట్టిపండు పట్టుకొని మళ్ళా అలాగా నొక్కేమనుకోండి గట్టిగా అయిపోతుంది. అది ఆవగింజను పట్టుకొని పడితే చాలా గట్టిగా ఉంటుంది. దాన్ని మనం పోపులో వేసినప్పుడు చెప్పుకోవడానికి చాలా స్మెల్ వస్తుంది, అవునా కదా? అలాగే నీ విశ్వాసం చిన్నగా ఉన్నా కూడా అది అందరికీ ఆశ్చర్యకరమైన దేవుడు చేస్తాడు. హల్లెలూయా. అందుకే దేవుడు మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కొండను తీసుకెళ్ళి అవతల పడమంటే అవతల పడేటట్టుగా దేవుడు చేస్తాడు. ఒక ఇద్దరు దేవుడి సేవకులు భార్య భర్తలు ఇద్దరు కూడా ఒక కొండ అవతల పరిచయం చేస్తున్నారు. మార్పుల ప్రాంతాలు చాలా మంది సేవ చేస్తున్నారు. కొండ ప్రాంతాల్లో గిరిజనుల మధ్యలో చాలా మంది పరిచయం చేస్తూ ఉంటారు. అయితే ఈ ఇద్దరు వృద్ధులు కూడా కొండ అవతల సేవ చేస్తున్నారు. ఆ కొండ అవతల సేవ చేస్తూ కొండ ముందే ఆ ఇంటి ముందే ఒక చిన్న చెరువు ఉంది. ఆ చెరువులో నీళ్లు తీసుకోవడం, పంట చేసుకోవడానికి, స్నానాలకు కూడా ఆ చెరువులో నీళ్లు తోడుకునేవారు. ఈ సమ్మర్ వచ్చినప్పుడు నీళ్ళన్నీ కూడా వెళ్ళిపోయాయి. అయితే వారి నీళ్ళ కోసం వారి ఇంటి ముందు కొండ ఉంది కదా, కొండ ఎక్కి మళ్ళీ కిందికి దిగితే అక్కడ ఊరు ఉంది. ఆ ఊళ్ళోకి వెళ్ళిపోయి ఇద్దరు భార్య భర్తలు 2 బిందెలు తీసుకెళ్ళి ఆ బిందెలు ఆ కొండ ఎక్కి కొండకు దిగి అక్కడ ఊరికి ఉంటే కొంత ఊరు పంపు ఉంటుంది, ఆ పంపులో నీళ్లు కొట్టుకొని మళ్ళీ కొండ ఎక్కి మళ్ళీ కొండ దిగి ఇంటికి రావాలన్నమాట. ఇంకా వాళ్ళకి ముడుకులు ముందే ముసలు కదా, ముడుకుల నొప్పులు ఇంకా రోజు ఏడవడం ప్రారంభించారు. ఒకరోజు వాళ్ళ బైబిల్ చదువుతూ ఉంటే మీకు ఆవగించినంత విశ్వాసం ఉంటే ఈ కొండను తీసుకెళ్లి సముద్రంలో పడమంటే పడుతున్నాను. అప్పుడు ప్రార్థన చేశారు, ప్రభువా నీ వాక్యంలో ఉంది కదా ప్రభువా, ఈ కొండ మేము ఎక్కలేకపోతున్నాం, లేకపోతున్నాం, కాబట్టి ఈ కొండ తీసుకెళ్లి సముద్రంలో పడే ప్రభువా, ఈ కొండ తీసుకెళ్లి సముద్రంలో పడే ప్రభువా, ఇక్కడే చెరువు ఉంది కదా, ఈ చెరువులో పడే ప్రభువా అని ప్రార్థన చేస్తున్నారంట. ఒకరోజు వాళ్ళు ప్రార్థన చేసుకుంటుంటే ఎవరో బంధువు వచ్చాడనమాట. ఆ బంధువు వచ్చినప్పుడు వీళ్ళు దేవుడి సన్నిధిలో మొదలుపెడుతున్నారు, ప్రభువా ఎదురుగా కొండ ఉంది, మేము నీళ్లకు ఎక్కడానికి దిగడానికి చాలా ఇబ్బంది అయింది, కాబట్టి ఈ కొండ తీసేసామనుకోండి 2 అడుగులు మేము వెళ్ళిపోతాం, కొండ తొలగించు ప్రభువా, ఈ కొండ వెళ్ళిపోయి సముద్రంలో పడాలి అంటున్నప్పుడు ఆమె చూసారనమాట. ఏం ప్రార్థన చేసి కొండ ఎక్కడైనా తీసుకెళ్ళి సముద్రంలో పడితే మీరు అడిగేదానికి కూడా హద్దు ఉండాలమ్మా అని చెప్పేసి అన్నారు. లేదయ్యా దేవుడు తప్పకుండా సహాయం. అయితే ఒక రోజు ఆ కొండ చుట్టట హెలికాప్టర్లు చక్కలు కొడుతున్నాయి. హెలికాప్టర్లు చాలా కొడుతున్నాయి. ఈ దేవుడి సేవకులు, ఈ వృద్ధాంతలో వాళ్ళు వీళ్ళు అక్కడ ఇంజనీర్లు కొండ ఇటుపాలు తీసుకున్నారు, పైకి కిందికి కెమెరాలు పెట్టి తిప్పుతున్నారు. ఏం జరుగుతుందని చెప్పేసి భయపడి అక్కడికి వెళ్ళి అడిగారు. అడిగితే అయ్యా ఏంటి మరకలు వేస్తూ ఉన్నారు, హెలికాప్టర్ తిరుగుతున్నా, ఏం జరుగుతుందంటే వాళ్ళు చెప్పారు, ఇక్కడ ఒక పెద్ద ఏమంటారు ఒక స్వరంగం లాంటి మేము త్రవ్వబోతున్నాం. ఆ స్వర్గం నుండి చాలా పైపులు వాటర్ వచ్చేటువంటి ప్రాంతం అయిపోతున్నాం, కాబట్టి అది ఏంటంటే కొండ అడ్డగా ఉంది, ఈ కొండ మొత్తం పులివేసి ఆ కొండ తీసివేసి ఆ యొక్క ఏమంటారు చెరువులు వేసేసి ఇక్కడ మేము ఏది రైలు తాగుతామన్నారంట. అనేసరికి ఇంకా వాళ్ళ ఆనందానికి ఒక వారం లోపు కొండ మొత్తం తీసేసి నిశ్చయంగా అక్కడ రహదారి ఏర్పాటు చేశారు. చేసిన తర్వాత 2 నిమిషాల్లో వారు అవతలికి వెళ్ళిపోయి నీళ్ళు తీసుకొని వచ్చారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన అన్నాడు, నేను చేసిన ప్రార్థన ఎలాగిన్నాడంటే బాబు, మీ దేవుడు నిజంగా గొప్ప దేవుడు, మీ దేవుడు మామూలు దేవుడు కాదు, ప్రార్థన వినే దేవుడు అని చెప్పేసి ఆ వ్యక్తి కూడా దేవుడే అనుకున్నాడు. అలాగే దేవుడి సన్నిధిలో మన విశ్వాసంతో దేవుడు అడిగినప్పుడు దేవుడు తప్పకుండా సహాయం. అది మనుషులకు అసాధ్యమే, కానీ దేవుడికి సమస్తము. మరి దేవుడికి సంఘం ఇవ్వడం, దేవుడికి విశ్వాసాన్ని ఇవ్వడం, దేవుడిని పోషించడం, దేవుడిని దీవించడం, దేవుడిని జీవితంలో అద్భుత కార్యాలు చేయడం, దేవుడిని స్వస్థత ఇవ్వడం, దేవుడికి నిత్యజీవం ఇవ్వడం, దేవుడిని నీతిమంతులుగా చేయడానికి ఇవన్నీ కూడా దేవుడు చేస్తాడు.
అవి చెయ్యాలంటే మనం దేవుడి మీద ఏం చేయాలంట? నమ్మకం ఉంచాలి. బైబిల్లో ఉంది కదా, ఎర్ర సముద్రాన్ని దేవుడు ఎలాగ పాయలు చేశారు, ఎలాగ పాయలైతే విశ్వాసం ఉంటారు. ఏం చేశారంట? మోషే విశ్వాసంతో కర్ర తీసుకొని సముద్రం ముట్టును పట్టగానే 2 పాయలుగా దేవుడు చేశాడు. హల్లెలూయా. ఎరుకో గోడలు ఎలా కూలిపోయాయి? ఎలా కూలాయి చెప్పండి? విశ్వాసం ద్వారా 7 మార్లు ఎరుకో గోడలు చుట్టూ తిరిగారంట. 6 సార్లు తిరిగారు. 7 రోజు 7 మార్లు తిరిగారు. 7 మార్లు తిరిగి వారు కూరలు ఊదుచూ కేకలు వేయగానే ఎరుకో గోడలు కూలిపోయాయి. హల్లెలూయా. ఎలా జరిగింది అంటే విశ్వాసమును బట్టి లేదా రాహాబు అనేటువంటి వేశ్య ఎలాగా ఆమె దేవుని యొక్క ప్రజల్లో చేర్చబడ్డది అంటే విశ్వాసమును బట్టి. కాబట్టి మనకి ఎలాంటి విశ్వాసం ఉంది? ఎలాంటి విశ్వాసంతో మనం దేవుని పరిచయం చేస్తున్నాం? చాలా మంది సేవకులు విశ్వాసం ద్వారానే ఎక్కడ సంస్థల్లో కానీ లేకపోతే పెద్ద పెద్ద సంఘాల్లో కాకుండా విశ్వాసం ద్వారా సంఘాలను పోషించుకుంటున్నారు. ఎలాగ పోషిస్తున్నారు అంటే అస్సలు మనకు అర్థం కాదన్నమాట. దేవుడే ఏదో ఒక విధంగా వారి జీవితాల్లో దేవుడు సహాయం చేస్తున్నాడు. ఇలా చివరిగా విశ్వాసం ద్వారా దేవుని యొక్క సేవకులు దేవుడు ఎలాగ వారిని దీవించారో ఆ వాక్యం మనం చదువుకొని ముగించుకున్నాం. చూడండి, ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయాన్ని విశ్వాసుల అధ్యాయం అంటారు. విశ్వాసుల పట్టిక, విశ్వాసుల గురించి ఈ వాక్యంలో రాయబడింది. చూద్దాం. చూడండి, ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 4వ వాక్యంలో మనం చూస్తే ఏమన్నాడు? విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన పని దేవుడికి అర్పించను. దేవుడు అతడు అర్పించిన అర్పణను గురించి సాక్షించినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. హేబేలు ఎలాగ నీతిమంతుడిగా చేయబడ్డాడంటే అతడు అర్పించినటువంటి అర్పణను బట్టి దేవుడి కంటే శ్రేష్టమైనటువంటి అర్పణ అర్పించాలని విశ్వాసంలో తీసుకువచ్చినప్పుడు దేవుడు హేబేలును అతని అర్పణను అంగీకరించాడు. అంటే మొట్టమొదటి ఎవరిని దేవుడు అంగీకరించాడు? అర్పణ కాదు, మనం తీసుకొచ్చి కానుక దేవుడు అంగీకరించాడు. మన హృదయం, మన దేవుడికి నేను ముందు హృదయంలో నిశ్చయించుకున్నాను, నేను దేవుడికి ఇంత ఇవ్వాలి అని నువ్వు హృదయంలో నిశ్చయించు. నీ హృదయం దేవుడు చూస్తాడు. ఈ కయ్యూరు ఏమనుకున్నాడంటే దేవుడు తిట్టాడా, దేవుడికి ఇస్తే దేవుడు తీసుకుంటాడా అని చెప్పి ముందుగానే తన హృదయంలో దేవుడి మీద సరైనటువంటి విశ్వాసం లేదు. కాబట్టి దేవుడు అంటే కయ్యూరును అతని అర్పణను అంగీకరించలేదు. కానీ హేబేలును అతని అర్పణను దేవుడు అంగీకరించడం వల్ల హేబేలు విశ్వాసమును బట్టి నీతిమంతుడు. అలాగే 2వ వ్యక్తి చూడండి, 5వ వాక్యంలో రాయబడింది, విశ్వాసం బట్టి హానుకు మరణము చూడకుండా కొనిపోబడను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడని సాక్ష్యము పొందెను. దేవుడికి ఇష్టడిగా ఎలా సాక్ష్యం పొందాడు అంటే విశ్వాసమును బట్టి మరణం చూడకుండా అతడు విశ్వాసమును బట్టి ఏం చేశాడంట? దేవుడి సన్నిధికి కొనుక్కోబడ్డాడు. అలాగే 6వ వాక్యం చూడండి, 7వ వాక్యం చూద్దాం. చూడండి, విశ్వాసం బట్టి నోవాహు అది వరకు చూడండి సముద్రం గురించి దేవుడి చేత హెచ్చరింపబడి భయభక్తులు కలబడి తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేశాను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. నోవాహు నేను భూమిలో ఉన్నటువంటి ప్రజలందరినీ నాశనం చేయబోతున్నాను, నీ ఇంటి వారి రక్షణ కొరకు ఓడను కట్టుకోమన్నాడు దేవుడు. కట్టుకోమన్నప్పుడు అతని విశ్వాసం బట్టి దేవుడు చెప్పినటువంటి ఎత్తు, దేవుడు చెప్పినటువంటి వెడల్పు, దేవుడు చెప్పినటువంటి పొడవుతో వాడగలుగుతున్నాడట. ఆ వాడ నేర్పిస్తున్నప్పుడు అందరూ చదువుకున్నారు, అయ్యా ఎందుకు ఎంత పెద్ద వాడగలుగుతున్నావు అన్నప్పుడు జలప్రలయం రాబోతుంది, దేవుడు భూమి మొత్తం కూడా సర్వనాశనం చేయబోతున్నాడు, కాబట్టి నేను నా కుటుంబీకులను రక్షణ పొందడానికి వాడ కట్టుకుంటున్నాం అని చెప్పినప్పుడు వాళ్ళందరూ హేళన చేసిన వర్షం పడుతుందా, అంత పెద్ద వర్షం వస్తుందా, ఈ తోడి పైకి లేస్తుందా, ఇదంతా అయ్యే పని కాదు, ఈ వాడ మునిగిపోదు అని అందరూ హేళన చేశారు. ఒక రోజు వచ్చింది, 40 రాత్రులు 40 పగళ్ళు ప్రచండమైన వర్షం వచ్చింది. ఆకాశ తూమును దేవుడు విప్పాడు. ఆకాశ తూమును విప్పి ఆ యొక్క భూమి మీద వర్షమును కురిపించినప్పుడు పిల్లరా నిజంగా
ఒక 40 రోజుల తర్వాత ఆ దోణి చిన్నగా పైకి ఆ ఓడ పైకి వేసింది. అది అలాగలిగి అరారాతు కొండల మీదకి వెళ్ళిపోయిందంట. అరారాతు కొండల మీద ఆ యొక్క శాస్త్రవేత్తలన్నీ చూస్తే ఈ మధ్య కాలంలో ఆ యొక్క నోవాహు వారికి సంబంధించిన శక్తులు వారికి కనిపించారు. కాబట్టి విశ్వాసమును బట్టి నోవాహు వారిని కట్టుకోవడం వల్ల తన ఇంటి వారందరినీ కూడా రక్షించుకున్నాడు. అలాగే మన ఇంటి కొరకు విశ్వాసం బట్టి ఎలాంటి రక్షణ వాడ కట్టుకుంటున్నాం అన్నది ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే ఇంకొక వాక్యం చూడండి, దేవుడికి వాక్యం మనం చూద్దాం. ఇక్కడే 11వ అధ్యాయం అబ్రహాం యాక్చువల్గా విశ్వాసం అంటే అబ్రహాం గురించి మనం జ్ఞాపకం చేసుకోవాలి. 75 సంవత్సరాల వరకు సంతానం లేదు ఆయనకి. గొప్ప భయభక్తులు కలిగిన వ్యక్తి, దేవుడు అంటే విశ్వాసం కలిగిన వ్యక్తి. అబ్రహాం పిలువబడినప్పుడు విశ్వాసం బట్టి ఆ పిలుపునకు లోబడి తాను సాక్ష్యంగా పొందనయ్యున్నటువంటి ప్రదేశంలోకి బయలుదేరాడు. అతను ఎక్కడికి వెళ్ళాలో అతనికి తెలియదు. అయితే విశ్వాసం బట్టి బయలుదేరి వెళ్ళిపోయాడు. అతనితో దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ వాగ్దాన దేశానికి బయలుదేరినప్పుడు 100 సంవత్సరాల వయసులో కల్దీ పత్రిక నేను చదివాను, రోమ పత్రిక చదివాను. అక్కడ ఏమని రాయబడుతుందంటే ఆ యొక్క అబ్రహాం యొక్క శరీరం మృతతుల్యం అయిపోయిందంట. అలాగే చాలా గర్భము గుడిగిపోయింది. అంటే పిల్లలు పుట్టేటువంటి అవకాశం ఇతనికి లేదు, ఆమె కూడా లేదు. అయితే మనుషులకు అసాధ్యమే, దేవునికి సమస్తము. 100 సంవత్సరాల వయసులో దేవుడు అబ్రహాముకు సంతానం ఇచ్చాడు. కాబట్టి దేవునికి అసాధ్యం అనేది. కాబట్టి దేవుడు నమ్మాడు అబ్రహాము, దేవుడిని నమ్మాడు. దేవుడు ఇస్తాడు. దేవుడు వాగ్దానం చేశాడు, నీ సంతానం ఆకాశ నక్షత్రాల వల్ల నేను ఆస్వాదిస్తాను, నీ సంతానం ఇసుక వేయడం వల్లే విస్తరింపజేస్తాను నమ్మాడు. ఆ వాక్యాన్ని దేవుడు ఆయన జీవితంలో నెరవేర్చాడు. అందుకే అబ్రహాము విశ్వాసులకు తండ్రి. అలాగే ఇంకొక వ్యక్తి చూడండి, అక్కడ రాయబడింది. ఆ వ్యక్తిని గురించి మనం చదువుకుందాం. బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు అక్కడ 20వ వచనంలో మనం చూస్తే విశ్వాసం బట్టి ఇస్సాకు, అలాగే యాకోబు, తర్వాత ఏశావు, ఆ తర్వాత యోసేపు, ఇంకా తర్వాత మోషే, ఆ తర్వాత ఇంకా మనం చూస్తే చూడండి 29వ వచనం నుంచి మనం చదువుదాం. చూడండి, తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి ఈ వాక్యాలన్నీ కూడా. విశ్వాసం బట్టి వారు పొడి నేల మీద నడిచినట్టుగా ఎర్ర సముద్రంలో పడి నడిచిపోయి ఐగుప్తులు అలాగూ చేయించు మునిగిపోయి, విశ్వాసం బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణలు చేయబడిన తర్వాత ఎరుకో గోడలు కూలిపోయి, విశ్వాసం బట్టి రాహబను వేసే వేగు వారికి సమాధానము చేర్చుకున్నందున అవిధేయులతో పాటుగా నశింపకపోయింది. ఇంకా ఏం చెప్పుదము? గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలు వారిని గురించి, తర్వాత వారి విశ్వాసం ద్వారా రాజ్యములను జయించింది, నీతి కార్యములను జరిగించింది, వాగ్దానములను పొందిరి, సింహముల నోలను మూసివేసి, అగ్ని బాణములు చల్లార్చి, ఖడ్గదారులను తప్పించుకుని, బలహీనులుగా ఉండి బలపరచబడి, యుద్ధములో పరాక్రమశాలి, అన్యుల సేనలు పారతోలి, స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానం వలన మరలా వారు పొందిరి. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుత్థానం పొందుకొని విడుదల పొందనలుగా యాతన పెట్టబడి, మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, మరి బంధకములను, ఖైదీను అనుభవించేది, రాళ్ళతో కొట్టబడి, రంపములతో కోయబడి, ఖడ్గముతో చంపబడి, గొర్రె చర్మము మేక చర్మం వేసుకొని దరిద్రులయ్యుండి శ్రమపడి హింస పొందొచ్చు, అడవుల్లోను, కొండల్లోను, గుహల్లోను, సొరంగములోను తిరుగులాడుచు సంచరించేది. అట్టి వారికి ఈ లోకం యోగ్యమైనది. మీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యం పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు శ్రేష్టమైన దాన్ని ముందుగా సిద్ధపరిచారు కనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపకపోయారు. చాలా మంది దేవుడి కోసం రంపాలతో పోయబడ్డారు, రాళ్ళతో కొట్టబడ్డారు, చంపబడ్డారు, రాజ్యాలను జయించారు. ఇవన్నీ చేసినప్పటికీ కూడా దేవుడిచ్చిన పర్లోక పట్టణంలో ప్రవేశించకుండా ఇంకా వారు వెయిటింగ్లో ఉన్నారంట. ఎప్పుడు వారు పర్లోకంలో చేస్తారంటే మనందరము వెళ్ళినప్పుడు ఆ వాగ్దాన ఫలాన్ని వారు పొందుకుంటారు. కాబట్టి ఆ దేవుని యొక్క బిడ్డలుగా, దేవుని సేవకులుగా దేవుని మీద మనం ఆధారపడాలి. పరిచర్యలో దేవుని మీద ఎప్పుడైతే మనం ఆధారపడతామో, విశ్వాసం ఉంచుతామో, దేవుడి మనకు సహాయం చేస్తాడు. కాబట్టి విశ్వాసం ముందుకు సాగుతాము. దేవుడు మనల్ని మన కుటుంబాన్ని దీవించి ఆస్వాదించను గాక. సమయంలో ప్రార్థన చేద్దాం. దయచేసి
మరి వాక్యం కొరకు అలాగే సమయం కొరకు శాపరాల కొరకు దయచేసి ఒక తర్వాత ఒకరు మరి క్లుప్తంగా ప్రారంభించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. ఒక తర్వాత ఒకరు అందరూ ప్రారంభించారు. మహోన్నతుడా, మహిమాన్వితుడా, మహిమ సింహాసనాసీనుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైనటువంటి నామమునకు, మీ పరిశుద్ధ పాదములకు మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామమున హృదయపూర్వక వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ మధ్యాహ్న కాల సమయంలో సృష్టికర్త అయినటువంటి మీ ఎదుట వినయ మనస్కులమే నా తండ్రి మేము విధేయులతో ప్రార్థన చేస్తుండగా యేసుక్రీస్తు వారి నామములో మీరు ఆలకిస్తున్నటువంటి విధానాన్ని బట్టి హృదయపూర్వక స్తోత్రాలు మీకు చెల్లిస్తున్నాము. ఈ యొక్క సన్నిధిని ప్రభావ మేము అనుభవించేటువంటి ధన్యతను, యోగ్యతను మాకు మీరు ప్రసాదించారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నా తండ్రి, జీవము కలిగినటువంటి ఈ యొక్క దివ్యమైన మాటలను మేము వినగలిగాము. మీ యొక్క ప్రియ సేవకుల్ని మీరు నమ్మలు పెట్టుకుని విశ్వాసంలో మేము ఎక్కడ కూడా నైనా సడలేకపోకుండా ఉంటూ నిమిత్తము విశ్వాసంలో స్థిరపడి బలపడాలనేటువంటి సదుద్దేశంతో మీకు సేవకు నిలవబెట్టుకుని అనేకమైనటువంటి ఆయన ఉదాహరణతో మీకు తెలియజేసినటువంటి విధానం కొరకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వారి నోట మీ మాట ఉంచినందుకే మీకు స్తోత్రాలు. వారిని మీరు బహుగా దీవించండి, ఆశీర్వదించండి, అభివృద్ధి పరచండి. వారి సేవని ఫలభరితంగా ఉంచాలని, వారి కుటుంబ యావత్తును మీరు దీవించాలని వేడుకుంటున్నాను. తండ్రి మీకు స్తోత్రాలు. కృప కలిగినటువంటి తండ్రి, విశ్వాసంలో మేమందరం కూడా స్థిరపడటానికి, బలపడటానికి విశ్వాస వీరుల జాబితాను ఏ విధంగా హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మీరు తెలియజేశారు, ఆ విధంగా పరలోకంలో కూడా నా తండ్రి మా జాబితాను మీరు లిఖించాలని వేడుకుంటున్నాం. అట్టి బలమైన స్థిరమైనటువంటి విశ్వాసాన్ని మాకు మీరు కలగజేయాలని వేడుకుంటున్నాం. తండ్రి మీకు స్తోత్రాలు. నడిపిస్తున్నటువంటి పాస్టర్ గారిని బట్టి హృదయపూర్వక వందనాలు, స్తుతులు, స్తోత్రాలు మీకు చెల్లిస్తున్నాం. తండ్రి, వారు ఎంతో ఆశ కలిగి ఆసక్తితో ఆయన మీ యొక్క నామమున మమ్మల్ని అందరినీ కూడా ప్రేమించి ఆయన ఆహ్వానించినటువంటి విధానం కొరకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నా నామను వచ్చినటువంటి వారిని చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నటువంటి సెలవిచ్చినటువంటి రీతిగా ప్రథమ అడుగుగా నాయన మీరు ఉంటుందని, మీరు ఇక్కడ మాతో కూడా ఉన్నారు, మా కుడిపార్శ్వలో మీరు ఉన్నారు. ఈ సన్నిధిని నాయన మేము అనుభవించేటువంటి ధన్యత, యోగ్యత నాయన మీరు మాకు దయచేశారు. అందరి బట్టి హృదయపూర్వక స్తోత్రాలు మీకు చెల్లిస్తున్నాం. తల్లి గారిని దీవించండి, ఆశీర్వదించండి. ఈ యొక్క వయసులో శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని, దీర్ఘాయాన్ని మీరు ప్రసాదించి యువకులకు పుష్టి దయచేసి ఇక్కడ అనేకమైనటువంటి ఆత్మ రక్షించువారు ఉండటానికి మీకు చూపించండి. సంఘాలందరినీ కూడా దీవించండి. సంఘ సరిహద్దులు విశాలపరచండి. సంఘమంతా కూడా నాయన విశ్వాసం అనేటువంటి నాయన బండబెస్తలుగా ఉండటానికి, క్రీస్తుతో కూడా నడవడానికి అట్టి కృపలో మీరు భద్రపరచాలని వేడుకుంటున్నాను. విశ్వాసులందరినీ కూడా నాయన మీ దర్శనాన్ని దీవించి ఆస్వాదించాలని వేడుకుంటున్నాను. ఎందరైతే మీ యొక్క ప్రియ సేవకులు ఈ సన్నిధిని ప్రేమించి వేం చేస్తున్నారు వారందరినీ కూడా మెండుగా దీవించండి. వారి సేవా పరిచయాలు దీవించండి. మీ సేవకులందరికీ కూడా మంచి ఆరోగ్యాన్ని మీరు దయచేయాలని వేడుకుంటున్నాను. నాడు ఏ విధంగా అయితే యెహోషువకు బలమిచ్చి నాయన మీరు ఎందుకుని ఏర్పాటు చేసి నడిపించారో ప్రతి సేవకునికి కూడా నాయన 40 సంవత్సరాల వయసులో ఏ యొక్క బలమైతే శక్తి అయితే కలిగి ఉన్నాడు యెహోషువ, తను అంటున్నాడు, నేను 85 సంవత్సరాలు నాకు నాడే బలాన్ని కలిగి ఉన్నాను, నేను కూడా అదే బలాన్ని కలిగి ఉన్నటువంటి రీతిగా ప్రతి సేవకుడిని కూడా నాయన మీ యొక్క చేతుల్లో భద్రపరచాలని, ఆయన చేతులలో ఆయన ఆరోగ్యములుగా రెక్కలని ఏ విధంగా అయితే అలాంటి 4 రెట్లు తెలియజేయబడతా ఉందో అటు విధంగా ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యం దయచేసి సంఘ సన్నిధిని విశాలపరిచి మీ యొక్క రాకడకు మమ్మల్ని అందరినీ కూడా సిద్ధపరిచి ఆయుధపరచబడి పెద్దబడేటువంటి వాక్యం నామా ఉదయాన్ని ముద్రించి భద్రపరిచి ప్రతి సమయం అంతా కూడా జ్ఞాపకం చేసుకుంటూ విశ్వాసంలో స్థిరులుగా ఉండేటువంటి భాగ్యాన్ని, ధన్యతని మా అందరికీ ప్రసాదించాలని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున హృదయపూర్వక స్తోత్రాలు చెల్లించి పెట్టుకుంటున్నాం మా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. మా తండ్రి, పరిశుద్ధమైన గడవైన
కృతజ్ఞత ఆస్తులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో తండ్రి నీ పాదముల దగ్గరికి మేము చేరుట మాకు నేర్పించిన భాగ్యములు విడు. ఇదిగో నీ సన్నిధిలో ఉండటం గొప్ప భాగ్యం అయ్యా, నీ పరిచయం చేయటం గొప్ప భాగ్యం అని మోషే వ్యక్తిగతంగా నా తండ్రి ఐగుప్తి ధనమ కంటే క్రీస్తు నిమిత్తము ఎంత భాగ్యమని ఎంచుకున్నా మోషేవలే నా తండ్రి ఇక్కడ కూడి వచ్చిన దిగో దైవజనానికి ఎత్తించిన మాటలన్నీ కూడా ప్రభా నా తండ్రి మా హృదయాల్లో తలపోసుకొని అవి నీ అతి విశ్వాసముతో ప్రభా మేము ముందుకు నడవటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. తండ్రి నాయన షారూన్ గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ ప్రాంతానికి నాయన ఒక ప్రవక్త వల్ల ఇక్కడికి పంపించి ఇక్కడ ఒక మందిరాన్ని కట్టబడిన తండ్రి అనేకులను అగ్నిల నుంచి లాగాలని ప్రభా నీ కుమార్తెకి ఇచ్చిన భారాన్ని పెట్టి నీకు స్థుతులు మేము చెల్లిస్తున్నాం. ఆ కుమార్తెని పెట్టి నైనా ఈ స్థలములకు వచ్చి నేను సృష్టికర్త అయిన దేవుడిని ఆరాధించే గొప్ప ధన్యత భాగ్యము ఇచ్చినందుకే మీకు స్తోత్రాలు మేము చెల్లిస్తున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో అయినా నీ ప్రియబిడ్డ నా తండ్రి ప్రతిష్ఠించిన ఈ మందిరములోకి వచ్చిన విశ్వాసులు నా తండ్రి ఉజ్జీవింపబడాలని, విశ్వాసులు రగిలింపబడాలని, అనేకులు నా తండ్రి ప్రభా వాక్యం చేత కట్టబడాలని, సంఘంలో సరిహద్దులు విశాలపరచబడాలని, సంఘానికి కావలసిన నా తండ్రి ఆహారము వాక్యం అనే ఆహారము కావాలి కనుక ప్రభా విశ్వాసుల కొరకు భారము కలిగి తల్లి గారు మంచి సాక్ష్యం చెప్పినారు. తనకిచ్చిన బిడ్డలలో తండ్రి అభివృద్ధిని మీరు దయచిన తన కుమార్తెలో కూడా నా తండ్రి ఆశీర్వాదము కొరకు ఎదురు చూస్తుంది కనుక వాటన్నిటి నిమిత్తము నా తండ్రి ఇదిగో అనేకమైన దైవజనులను పిలిపించి అయ్యా సావాసము చేయటం ఇష్టపడింది కనుక ఇది నీ కార్యము కనుక ఇది నీ చిత్తము కనుక ప్రభా ఇది జరిగించినందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నా. తల్లి గారి చుట్టూ మీకు కంచివండి. ఈ కార్యక్రమము ప్రతి నెల మొదట సోమవారము ఇదిగో నా తండ్రి అనేక పరిశుద్ధులందరినీ పిలిచి నేను జ్ఞాపన చేయించాలని ఆశ కలిగినప్పుడు ప్రభా అయ్యా నీ నిమిత్తము చిన్న పని చేసిన మాకు ఆశీర్వాదమే ప్రభా, దీవెనే ప్రభా, నెమ్మది ప్రభా, సమాధానమే తండ్రి భూలోకమందునైనా మీ బిడ్డలను నా తండ్రి మీ దైవ దాశాన్ని ఎత్తి పట్టుకొని విశ్వాసం కొరకు అనేకమైన లేఖనాలను నా తండ్రి జ్ఞాపకం చేసినందుకై స్తోత్రాలు. మీ సేవకులు నా తండ్రి సేవ పరిచయను దీవించండి. తన సాక్ష్యము అంచెలంచెలుగా నా తండ్రి ప్రభా వర్ధిల్లటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. తండ్రి ఎంతబడిన మాటలు హృదయాలలో నా తండ్రి నాటబడి అవి మీ తండ్రి నైనా మీకు ఇష్టముగా నా తండ్రి బ్రతికేవారుగా మీచే బల నమ్మకమైన బిడ్డలు అనిపించుకున్నటకు సహాయం చేయండి. షారూన్ గారిని వారి సేవ పరిచయని వారికి చెప్పిన కుమార్ని నా తండ్రి సేవ పరిచయను కూడా వచ్చిన నా తండ్రి సేవకులను వారి కుటుంబాలను విశ్వాసమును తండ్రి వచ్చారు కాల సమయంలో సమృద్ధైన ఆశీర్వాదం దీవులను ప్రభావ మీద దయచేసినందుకే స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తునామమున అడుగుచున్నామా పరమ తండ్రి, ఆమేన్. మరి మన రాష్ట్రంలో మన దేశంలో మరి ఎంతోమంది దేవుని సేవకులు మరి సరైనటువంటి సంఘానికి స్థలం లేని వారు, అలాగే పోషణ లేని వారు, సరైన ఆత్మలు లేని వారు ఎంతోమంది ఉన్నారు. అలాంటి సేవకుల కొరకు, వారి పోషణ కొరకు, కుటుంబం కొరకు, పిల్లల కొరకు మరి ప్రత్యేకంగా ప్రార్థించవలసిందిగా ప్రార్థన. సకల శివదరికి కారణభూతులైన దేవా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభా. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవానికి తండ్రి, సమాధానకర్త తండ్రి నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. గడిచిన నెల మొదటి సోమవారం అద్భుత రీతిలో మమ్మల్ని అందరూ వాడుకుని బలపరిచి స్థిరపరిచిన విధానం బట్టి నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ నెలలో కూడా మొదటి సోమవారం దాసరాలు నేను కోరుకున్న రీతిగా నేను అనేక మంది సేవకులు వచ్చి విజ్ఞాపన చేస్తే నా మందిరం దీవింపబడుతుంది, ఆశీర్వదింపబడుతుందని అప్పుడు కోరికను నెరవేర్చుకున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. నేను వచ్చిన సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి, అభివృద్ధి పరచమని అడుగుతున్నాను ప్రభా. సరిహద్దులు సరళము చేయమని అడుగుతున్నాను తండ్రి, నీకే వందనాలు, స్తోత్రాలు. అవును ప్రభు, రాసులు ఇచ్చిన అంశాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ఆయన అనేక మంది సేవకులు
నేను ఆర్థికంగా ఇబ్బంది పడుచు వెనకబడుచున్నాడు ప్రభా నీ పరిచయలు వారి సంఘాలు దీవించండి ప్రభా, అంచెలంచెలుగా అభివృద్ధి పరిచండి ప్రభా, విస్తరింపచేయమని అడుగుచున్నాను ప్రభా. తిండి లేక, వస్త్రము లేక, గృహాలు లేక, మందిరాలు లేక అనేక మంది సేవకులు నానా ఇబ్బందులు పడుచున్నారు ప్రభా, వారు దీవించమని అడుగుచున్నాను. వారి బిడ్డల చదువులో మీరుండండి, వారికి జ్ఞానాన్ని దయచేయండి ప్రభా. నన్ను చదువుకోవడానికి మంచి మార్గాలు తెలుగుమని అడుగుచున్నారు తండ్రి. నీకే వందనాలు స్తోత్రాలు. వచ్చిన వారందరికీ ఏకాత్మ ఏక మనసును దయచేయండి. ఒకరినొకరిని పురుగొల్పుకుని ఈ సన్నిధానాలను విజ్ఞాపన చేసే భాగ్యాన్ని దయచేయండి ప్రభా. మేము చేసిన ప్రార్థన ఇంతవరకు నీ కుమార్తె చేసిన ప్రార్థన ఆలకించి ఆయన నీ పాదసాన్ని చేర్చుకున్నామని అక్కడ ఆయన విప్పుతున్నామని నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ నన్ను నేను చేసిన ప్రార్థన కూడా ఆలకించి సమాధానము దయచేయమని ఈ కృపలో భద్రపరచమని త్వరలో నేను యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నా పరమ తండ్రి. అందరూ ప్రార్థించవలసిన కోరుతున్నాం. మన రాష్ట్రం కొరకు, దేశం కొరకు, మరియు ప్రధాన కొరకు, మంత్రుల కొరకు, ముఖ్యమంత్రి గారి కొరకు, కొరకు మంచి పరిపాలన ఉంచగలన, అలాగే సేవకు ఎలాంటి ఆటంకాలు కలుగు చేయకుండా మంచి నిర్ణయాలు తీసుకుంటారు. వారి కొరకు ప్రార్థించవలసినగా ప్రయత్నిస్తున్నాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడ, ప్రేమ స్వరూప, ప్రేమగల మాతాన్ని నీకే వందనాలు స్తోత్రమైనా. ఈ విధంగా నేను స్తుతించడానికి, మహిమపరచడానికి, గణపరచడానికి నా తండ్రి నీవు ఇచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రం నా తండ్రి. దైవజనుల ద్వారా పరిజ్ఞానైనా ఆయన మాట బట్టి నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాను. సూచన బట్టి నీకు వందనాలు, హెచ్చరికను బట్టి నీకు వందనాలు స్తోత్రం చేస్తున్నాను. నాయన ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాను. నాయన ప్రార్థనాంశాలుగా ఇచ్చిన అంశాలు బట్టి కూడా నీకు వందనాలు స్తోత్రం. దైవజనులు నాయన దైవజనులు చేసిన ప్రార్థన నాయన వింటున్నావు తండ్రైనా. వినైనా నా చెవులు బంధము కాదు, రక్షించడానికి నా ఆత్మ గురించి కాదు వాక్యం ప్రార్థన చేస్తున్నాయినా. ఇప్పుడు నా తండ్రి నాన్న దేశ ప్రజలు నా తండ్రైనా, నా దేశాన్ని దర్శించినైనా, నా దేశాన్ని దర్శించినైనా, మా ప్రాంతాలు దర్శించినైనా నాయనా. నా దేశ ప్రజలు నాయన నాయనా నా దేశ ప్రజలు బాగున్నాయి. భక్తి గల జనాంగమే గల నాయనా. సూచక్రియలు అడుగుతున్నారు, అద్భుతకారులు అడుగుతున్నారు బాబు. ఆనాడు అడిగాడు, ఈనాడు అడుగుతూ ఉన్నారు బాబు. నాయన నువ్వు వెలిగిన దేవుడు నా తండ్రి. సూచక్రియలు అద్భుతక్రియలు చేయడం ద్వారా నీ నామాన్ని గొప్ప చేసుకోమని మహిమపరచమని కోరుకుంటూ నా దేశాన్ని, నా ప్రాంతాలు దర్శించడం ద్వారా నీ నామానికి మహిమను ఆపాదించమని కోరుతున్నాం నా తండ్రి. నేను చేత నా తండ్రి నీ దైవ శాస్త్రికి నా తండ్రి నైనా నువ్వు దర్శనం ఇచ్చిన మాట్లాడవు నా తండ్రి. నీవు ఇచ్చిన దర్శనంలో గొప్ప కాకూడదు బాబు. నైనా ఈ దేశంలో గ్రీస్ రాజ్యంగా మార్చబడుతుందని, ఈ ప్రాంతాలు విశ్వాస నగరుడుగా మార్చబడతాయని, నైనా సినిమాలు కూడా నైనా ప్రార్థనాలుగా మార్చబడతాయని చెప్పారు. ఈ దాసుల ద్వారా, నీ ప్రవక్తల ద్వారా నిరూపరిచిన నైనా తెలియపరిచినటువంటి నాయన నీ దర్శనాలు బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ దర్శనాలు నెరవేర్పు జరగాలి బాబు. నెరవేర్పు అందరు బాబు. మరి నా తండ్రి ఈ దినాలు నా తండ్రి నైనా ప్రభుత్వాలు ఏర్పడి నా తండ్రి నైనా నీ బిడ్డకు వ్యతిరేకంగా, నీ సంఘాలకు వ్యతిరేకంగా, నీ వాక్యాలు వ్యతిరేకంగా నైనా నిలబడినాయన అనేక మంది ఆటంకాలు కలుగు చేస్తూ ఉన్నారు నైనా. నైనా బీహార్ ప్రాంతం నా తండ్రి నైనా నైనా తూర్పు దేశాన్ని, ఉత్తర దేశాన్ని తండ్రి అనేకమైన నైనా ఒరిజినల్ నైనా సంఘాలు నడుపుతూ ఉన్నారు బాబు. నైనా అనేకమైన దేవతలు నా తండ్రి శోధించబడుతున్నారు నాయన. అనేకమైన స్వార్థలు కూడా, అనేకమైన శ్రమలు కూడా ప్రయాణం చేస్తూ ఉన్నారు నా తండ్రి. ప్రతి ఒక్కరు దర్శించాను, ప్రతి ఒక్కరితో మాట్లాడుకుని కోరుతున్నాం నా తండ్రి. నీ వాక్యం చెబుతూ ఉంది కదా నా తండ్రి. వ్యతిరేకమైన నాయన నాయన వ్యతిరేకమైన నా తండ్రి శాసనాలు చేస్తూ నీ సంఘాన్ని జరుపుకోకుండా నైనా నీ సన్నిధిలో అనేకమైన ఆటంకాలు కలుగు చేస్తున్న ప్రభుత్వాలు ఒక్కసారి దృష్టిని కోరుతూ ఉన్నాం నా తండ్రి. రాష్ట్ర ప్రభుత్వాలు అయితేనేమి, కేంద్ర ప్రభుత్వాలు అయితేనేమి నా తండ్రి ప్రతి ఒక్క ప్రభుత్వాలు ఆ విధంగా ప్రవర్తిస్తారు నాయన తండ్రి. వారిని ఒక్కసారి దృష్టించమని కోరుతున్నాం నా తండ్రి. నీ వాక్యం చెబుతా ఉంది, నీకు విరోధంగా నిలబడిన ఏ ఆయన భద్రతని చెప్పిన మన వాక్యం నెరవేరుతున్నారు నాయనా. నాయనా నిన్ను ముట్టిన వాడు నా కనుగొని ముట్టినట్టు చెప్పిన వాక్యాన్ని బట్టి నా తండ్రి నాయనా ఒక్కసారి దర్శించిన నీ వాక్యాలు నెరవేర్పు దయచేయమని కోరుతున్నాం నా తండ్రి. నాయనా వారిలో భయమును ఆందోళన పుట్టించిన తండ్రి నీ బిడ్డలు ప్రేమను పుట్టింది. నీ సంఘాలు ఎలా నాయన నీ సన్నిధిలో ప్రేమను కలిగి వారిలో వారు మంచి మధ్యతో ప్రాపించడం ద్వారా నా తండ్రి నా దేశాన్ని, నా ప్రాంతాలు సంరక్షించి కాపాడమని కోరుకుంటున్నా తండ్రి. నాయనా నా సాగుకు నాయన నాయనా ఆశ
ఆశీర్వదించబడాలి, ఉద్యోగం పడాలి బాబు. నాయన నాయనా నాయన నియమించిన కార్యాలు బట్టి నాయనా ఉద్యోగం జరిగిన ఆనాడు అపోసిన కార్యం జరిగిన ఉద్యోగం నాయన అమెరికాలో జరిగిన ఉద్యోగం నా దేశంలో నా ప్రాంతంలో జరిగిన ద్వారా నీ నామాన్ని గొప్ప చేస్తామని మహిమపరచమని కోరుకుంటూ నీవే మాట్లాడుతున్నామని ప్రతి విషయం అందరికీ కనుకరం నాయన నీ బిడ్డలందరిపై వచ్చి నామాన్ని గొప్ప చేస్తామని మరి ఒక్కసారి మమ్మల్ని మేము సమర్పణ చేసుకుంటూ చేసిన యొక్క ప్రత్యేక ప్రార్థన ప్రార్థన చేస్తామని నీవే మహిమాట్లాడుతున్నామని నీవే మహిమాట్లాడు ప్రార్థిస్తామని ఏ సైపుంచిన వేడుకుంటున్నాం ఆ పరమచాన్ని మన దేశంలో ఉన్న రోగులు కొరకు అలాగే భయంకరమైన కరోనా కాలంలో అనేక మంది దేవుడు కాపాడారు. అలాగే ఎంతో మంది హాస్పిటల్స్లో అనారోగ్యంతో బాధపడుతున్నారు. అలాంటి రోగుల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుంటారు. ఇంతవరకు ఎంతో ప్రభావితో ఈ కరుణావాచ్యతతో ప్రభావం ఇంతవరకు ప్రభావం తండ్రి సేవల ద్వారా మాతో మాట్లాడుతున్నాను. విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఎటువంటి ప్రభావం తండ్రి ఫలితాన్ని ఇస్తారని ప్రభావ అడుగుదానికంటే హెచ్చరికని ప్రభావం దయచేస్తారని ప్రభా నేను నమ్ముతున్నాను. ఈ వాక్యాన్ని ప్రభా వినివారమైన ఒక తండ్రి హృదయంలో పరుచుకొని మా జీవితంలో అన్వయించుకొని ప్రభా వాక్యానుసారంగా జీవించే దయచేసి ప్రార్థిస్తున్నాను. ప్రభుత్వంగా తల్లి గారు ప్రభా సేవకురాలు ప్రభా తండ్రి పెట్టిన ప్రభా కూడికలు ప్రభా రాత్రి ఆశీర్వదిస్తున్నారు నమ్ముతున్నాను. అనేక మందిని ప్రభా ఇక్కడ ఆకర్షించుకొని ఈ మందిరానికి మీరు రప్పించుకొని ప్రభాని దైవభక్తుల ద్వారా ప్రభా తండ్రి అనేక మందిని ప్రభా తండ్రి నాయన వాక్యాన్ని గురించి దాని వందనాలు స్తోత్రం చేస్తున్నాను. దేవుడు దేని మీద పెడుతున్నారో దానికి ప్రభా దూరంతులుగా పాపతము దయచేయమని ప్రార్థిస్తున్నాను. అనేక ఆత్మలు నశించిపోతున్నాయి. ఈ ఆత్మల తండ్రికి రప్పించండి ప్రభా తండ్రి రప్పించి ప్రభా తండ్రి నైనా ప్రభా దప్పిగా ప్రభా ఆత్మకి ప్రభా నేను తండ్రి నైనా మన విషయంగా నీ సేవకురాల ద్వారా మంచి వాక్యం పెంచుకొని ప్రార్థిస్తున్నాను. మీ పరలోక రాజ్యానికి తీసుకునే మార్గము తండ్రి ప్రభా తండ్రి దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. అలాగే తండ్రి ఎంతవరకు ప్రభా ఈ దాసురాళ్ళు నీ దాసులు అనేక మంది ప్రార్థన చేస్తున్నారు తండ్రి నీకు వేలాది వందనాలు స్తోత్రములు. మా ప్రార్థనని ఆర్పిస్తున్నానికి వందనాలు స్తోత్రం చేస్తున్నాను ప్రభా. అలాగే ప్రభా మనుష్యంగా తండ్రి ఈ సాధిత్రిక సంఘంలో రక్తమిచ్చి మోసించి నీ సొత్తుగా చేసుకుని అనేక మంది నీ బిడ్డల ప్రభా తండ్రి అనేకమైన రోగములతో దొరికిపోతున్నారు ప్రభా. అనేక మంది ఆర్థికంగా లేబుతో ప్రభావ ఇబ్బందులతో ఇరుకుల్లో ప్రభావ మనుష్యంగా తండ్రి మరి తినడానికి తినలేక ఉండడానికి ఇల్లు లేక కట్టుకోవడం బట్టలు లేక బాధపడుతున్నారు ప్రభువా. అనేక మంది ప్రభా రోగాగ్రస్తులే ప్రభా మరభూషంగా తండ్రి ప్రభా మన తండ్రి మనం రోగాలు కలిగినట్టు ప్రభా తండ్రి ప్రభ బాగు చేయడానికి ప్రభ చేసుకోవడానికి డబ్బులు లేక బాధపడుతున్నారు. జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అనేక మంది లోకములో ధనవంతులైన వారు ఉన్నారు ప్రభా. అనేక మంది ధనవంతులైన సేవకులు కూడా ఉన్నారు ప్రభా. అందరినీ కూడా ప్రేరేపించి ప్రభా అనేక మంది ప్రేరేపించి ప్రభా తండ్రి నాని పెట్టి రోగగ్రస్తున్న ప్రభా తండ్రి గుర్తు చేసుకుని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. అనేక ప్రభావ విషయంగా తండ్రి మరి ప్రభా శ్రీలంకలో చూస్తే ప్రభువా ఈ కరువు వల్ల ప్రభా మరి ప్రభా తండ్రి మరి తండ్రి తిండి లేక అనేక మంది చనిపోతున్నారు ప్రభా. చివరికి అక్కడ గవర్నమెంట్ కూడా తన చేతులు తీస్తుంది ప్రభువా. మరి జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అంతర్జాతీయ నాయకులను ప్రేరేపించి ప్రభా అనేకమైన ధనమైన దేశాలను ప్రేరేపించే ప్రభా అక్కడ ఆర్థిక సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి మరొకగా ప్రభా రష్యా మీద ప్రభా తండ్రి రష్యా వాళ్ళ ఉక్రెయిన్ లో ప్రభా ఇప్పుడు అనేక మంది ప్రభా ఆర్తనాదాలు చేస్తున్నారు. ఆహారం కొరకు ఆక్రోశిస్తున్నారు తండ్రి. చిన్నపిల్లల ప్రభా తండ్రి నైనా ప్రభువా చిన్నపిల్లల ప్రభా ఎంతో ఆర్తనాదం చేస్తున్నారు. ఆయన పెద్దవారు తండ్రి ఆక్రోశిస్తున్నారు. ఆయన అనేక మంది అంగహీనులుగా ప్రభా ఈ యుద్ధం వల్ల ప్రభా ఎంతగానో బాధపడుతున్నారు. ఆయన కనికరించమని ప్రార్థిస్తున్నాను. అనేక మంది ప్రభా స్త్రీలు ప్రభా మరి అనేక మంది ప్రభా విధవరాలు అయిపోతున్నారు ప్రభా. జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అనేక మంది ప్రభా మరి కృష్ణ తండ్రి మరి ప్రభా యుద్ధాన్ని చూసి పారిపోతుండగా తండ్రి